గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించిన పార్ట్ 8 అనేది డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనము పార్ట్ 7 వరకు డిస్కస్ చేసాము. ప్లీజ్ హ్యావ్ ఎ ప్లేలిస్ట్. ఒకసారి వెళ్ళి చూసినట్లయితే మీకు ప్రతిదీ మీకు దీంట్లో కన్సైజ్డ్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లెట్ us see what exactly given in the part 8. He is in of sorts today అన్నాడు. ఇక్కడ ఏంటంటే he is అవుట్ ఆఫ్ సార్ట్స్ అనేది, ఇక్కడ అవుట్ ఆఫ్ సార్ట్స్ అంటే నాట్ ఫీలింగ్ వెల్ అనమాట. తనకి బాగాలేదు ఈరోజు. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ అని చెప్పుకోవచ్చు. షీ టోల్డ్ టు మీ ద న్యూస్. ఇక్కడ ఏమన్నాడు? షీ టోల్డ్ టు మీ అన్నాడు. ఎప్పుడు టోల్డ్ టు మీ అనేది వాడకూడదు. షీ టోల్డ్ మీ ద న్యూస్ అనేది ఉంటుంది అనమాట. సో టోల్డ్ తర్వాత టు అనేది మనము యూజ్ చేయకూడదు. సో షీ టోల్డ్ మీ ద న్యూస్. నెక్స్ట్, ద ఫిలాంథ్రఫిస్ట్ బెస్టోడ్ ఎ ల్యాక్ టు ద ఆర్ఫనేజ్. ఇక్కడ ఏంటంటే బెస్టోడ్ అంటే ఆ మీనింగ్ అనేది అంత బాగుండదు. డొనేటెడ్, ఇక్కడ బెస్టోడ్ బదులు అంటే కొద్దిగా ఏదైనా రెస్పెక్ట్గా వంగడం అనమాట, బెస్టోయింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే డొనేటెడ్ అనేది చేస్తారు. ఎవరన్నా ఫిలాంథ్రఫిస్ట్ ఉన్నాడు, అతను 1,00,000 ఆర్ఫనేజ్కి డొనేట్ చేశాడనమాట. దేర్ ఆర్ ఎ బెటర్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. దాన్ని మనము దెర్ ఆర్ బెటర్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. సో ఏ విధంగా ఇచ్చాడు? దెర్ ఆర్ బెటర్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. నెక్స్ట్, దెర్ ఆర్ ఏ బెటర్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. దెర్ ఈజ్ ఎ బెటర్ వే ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. చూడండి, ఇక్కడ వేస్ వే, దెర్ ఈజ్ ఎ బెటర్ వే, దెర్ ఆర్ బెటర్ వేస్. సో ఆ విధంగా మనము కంపారిజన్ చేసుకోండి, ఏది కరెక్టో చూసుకోండి. సల్మాన్ అండ్ ద అదర్ యాక్టర్స్ డ్రోవ్ త్రూ ద ఫారెస్ట్. ఇక్కడ డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. డ్రోవ్ అంటే డ్రోవ్ త్రూ అంటే ఫారెస్ట్ లోపలికి అనమాట, త్రూ ద ఫారెస్ట్. యూ విల్ నాట్ సక్సీడ్ అన్లెస్ యూ వర్క్ హార్డ్. ఎప్పుడైతే అన్లెస్ వస్తుందో నెక్స్ట్ వచ్చే సెంటెన్స్ ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలన్నమాట. యూ వర్క్ హార్డ్ అనేది యూజ్ చేసుకోండి. మై ఫ్రెండ్ హ్యాజ్ ఎ టూత్ ఏక్ అండ్ కెనాట్ ఈట్ సంథింగ్ అనే బదులు ఏది తినలేడు అని ఎనీథింగ్ అని చెప్పచ్చు అనమాట. మై ఫ్రెండ్ హ్యాజ్ ఎ టూత్ ఏక్ అండ్ కెనాట్ ఈట్ ఎనీథింగ్. ఆఫ్రికా ఈజ్ టు ద సౌత్ ఆఫ్ యూరప్. ఇక్కడేంటి? సైడ్ అనమాట. ఎక్కడుంది? టు ద సౌత్, అంతేగాని ఇన్ ద సౌత్ కాదు. ఎట్ సైడ్ ఉంది? టు ద సౌత్ సైడ్. ఎయిదర్ లతా ఆర్ మాలా హ్యావ్ డన్ ఇట్. ఓవరాల్ ఎప్పుడైతే ఎయిదర్ ఆర్ అనేది రావడం జరిగిందో, ఈచ్ అనేది రావడం జరిగిందో, ఇక్కడ హ్యావ్ అంటే ప్లూరల్ వర్బ్ అనేది ఉండకూడదు, సింగులర్ వర్బ్ ఉండాలన్నమాట. హ్యాస్ డన్ ఇట్ అంటే ఇప్పుడు నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, ఈచ్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. హీ ఎంజాయ్స్ టు గో ఆన్ టూర్స్ విత్ హిస్ చిల్డ్రన్. సో హీ ఎంజాయ్స్ గోయింగ్ ఆన్ టూర్స్ అనేది మనం ఇంపార్టెంట్. సో హీ ఎంజాయ్స్ గోయింగ్ ఆన్ టూర్స్ విత్ హిస్ చిల్డ్రన్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సీతా వాజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్ వెన్ హర్ హస్బెండ్ ర్యాంగ్ ద బెల్. ఇక్కడ ఏమైంది? సీతా షీ వాజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్ వెన్ హర్ హస్బెండ్ ర్యాంగ్ ద బెల్ అని మనం తెలుసుకోవచ్చు. ఇఫ్ ద రూమ్ హ్యాడ్ బీన్ బ్రైటర్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు రీడ్ ఫర్ ఎ వైల్ బిఫోర్ బెడ్ టైమ్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది హ్యాడ్ ద రూమ్ బీన్ బ్రైటర్ అనేది రాయాలా, ఇఫ్ అనేది కాదు. హ్యాడ్ ద రూమ్ బీన్ బ్రైటర్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు రీడ్ ఫర్ ఎ వైల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెవర్ సచ్ ఇన్సిడెంట్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఆన్ అవర్ క్యాంపస్. ఇక్కడ నెవర్ హ్యావ్ సచ్ ఇన్సిడెంట్స్ టేకెన్ ప్లేస్ ఇన్ అవర్ క్యాంపస్ అని గుర్తుంచుకోండి. మై మదర్ టీచ్ టు మీ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో ఇక్కడ ఏంటంటే మై మదర్ టాట్ మీ టు బీ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ టీచ్ అనే బదులు టాట్ యూసేజ్ చాలా ఇంపార్టెంట్. సో తన మదర్ అనేది నేర్పించింది అనమాట. టాట్ మీ టు బీ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. వెన్ ఇన్ డౌట్ చెక్ ఇట్ అప్ విత్ ఏ గుడ్ డిక్షనరీ. చెక్ ఇట్ అప్ అనే బదులు చెక్ ఇట్ ఇన్ ఏ గుడ్ డిక్షనరీ ఈజ్ అ గుడ్ సెంటెన్స్ ఫ్రేమింగ్ అనమాట. ఎప్పుడైతే డౌట్ ఉంటుందో చెక్ ఇట్ ఇన్ డిక్షనరీ, చూడు. అట్ ప్రజెంట్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 14 dozen costs
₹3,000. ఓవరాల్ ఏంటంటే ఈ టైంలో 14 డజన్ కాస్ట్ ఎంత అంటే 14 డజన్ కాస్ట్ ₹3,000. దీంట్లో ఏ ఎర్రర్ లేదు కాబట్టి నన్ను. ఇఫ్ ద స్కై ఈజ్ ఓవర్కాస్ట్ ఐ టేక్ మై అంబ్రెల్లా విత్ మీ. ఓవర్కాస్ట్ అనేది క్లౌడ్గా ఉంటే దాన్ని మనం ఓవర్కాస్ట్ అంటారు. ఒకవేళ స్కై క్లౌడీగా ఉంటే ఐ టేక్ మై అంబ్రెల్లా విత్ మీ అనే బదులు ఇక్కడ వెన్ ఎవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ అనేటప్పుడు వెన్ ఎవర్ ద స్కై ఈజ్ ఓవర్కాస్ట్ అనేది కరెక్ట్ యూసేజ్ అనమాట, ఎప్పుడైతే ఉంటుందో అని. ఇఫ్ అనేది కాదు. ద ఆర్టిస్ట్ క్లెయిమ్స్ టు హ్యావ్ రాయల్ బ్లడ్ ఇన్ హిజ్ వెయిన్స్. ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నాడో అతను క్లెయిమ్ చేస్తున్నాడంట టు హ్యావ్ ద రాయల్ బ్లడ్ ఇన్ హిజ్ వెయిన్స్. సో ఇక్కడ నో ఎర్రర్. విల్ యూ టెల్ మీ హూ డిడ్ అకంపెనీ యూ టు ద ఎయిర్పోర్ట్ అన్నాడు. ఇక్కడ విల్ యూ టెల్ మీ హూ అకంపెనీడ్ యూ అనేది చాలా మంచి సెంటెన్స్ ఫ్రేమింగ్ అనమాట. ఎవరు అకంపెనీ అయినాడు అని చెప్తున్నాడు, హూ అకంపెనీడ్ యూ అని చెప్పి. నవీందర్ అండ్ హిజ్ వైఫ్ డిపార్టెడ్ ఫర్ లండన్ బై ఎయిర్ ఇండియా ఎస్టర్డే. నవీందరు మరియు హిజ్ వైఫ్ ఎక్కడికి డిపార్టెడ్ ఫర్ లండన్. ఎక్కడికి డిపార్టెడ్ ఫర్ లండన్. సో అది కరెక్ట్ కాబట్టి నన్. ద రెయిన్ బ్రాడ్ మోర్ రెస్పైట్ ఫ్రమ్ ద హార్ట్. సో ద రెయిన్ బ్రాడ్ మోర్ రెస్పైట్ అనే బదులు మచ్ అని మనం గుర్తుంచుకోవాలి. మచ్ రెస్పైట్ ఫ్రమ్ ద హార్ట్. ఇక్కడ మచ్ అనేది క్వాంటిటీ అనమాట. మచ్ రెస్పైట్ అనేది యూజ్ అనేది వెరీ ఎసెన్షియల్. నెక్స్ట్ మనం చూసినట్లయితే హీ స్పీక్స్ సో ఫాస్ట్ టు బీ అండర్స్టూడ్. ఎప్పుడైతే టు అనేది వచ్చిందో మనం గుర్తుంచుకోవాల్సింది హీ స్పీక్స్. ఇక్కడ స్పీక్స్ ఎందుకు వస్తుంది, ప్లూరల్ వర్బ్ ఎందుకు వస్తుంది అంటే సింగులర్ కాబట్టి. అదే దే స్పీక్ అనేది వస్తుంది అనమాట. హీ స్పీక్స్ టూ ఫాస్ట్ టు బీ అండర్స్టూడ్. సో టూ ఫాలోడ్ బై టూ, సో ఫాలోడ్ బై దట్. ఆ విధంగా ఐ అండ్ మై పేరెంట్స్ లివ్ టుగెదర్. ఇక్కడ చూడండి, మై పేరెంట్స్ అండ్ ఐ లివ్ టుగెదర్. ఈ విధంగా ఎవరైతే థర్డ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ తర్వాత ఫస్ట్ పర్సన్ రావాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సీయింగ్ మే బీ బిలీవ్డ్ బట్ అండర్స్టాండింగ్ ఆర్ డెఫినెట్లీ నోయింగ్. సో ఓవరాల్ ఏంటంటే సీయింగ్ మే బీ బిలీవ్డ్ బట్ అండర్స్టాండింగ్ ఈజ్ డెఫినెట్లీ నోయింగ్. అండర్స్టాండింగ్ ఈజ్ అని కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. దెర్ ఆర్ సమ్ బ్యాక్టీరియా దట్ ఆర్ సర్వైవ్ ఇన్సైడ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఇక్కడ దెర్ ఆర్ సమ్ బ్యాక్టీరియా దట్ క్యాన్ సర్వైవ్, అవి సర్వైవ్ కాగలుగుతాయి అనమాట. దట్ క్యాన్ సర్వైవ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నో సూనర్ ఎప్పుడైతే వస్తుందో డిడ్ రావాలి. నో సూనర్ డిడ్ షీ ఫినిష్ ద లెక్చర్ దట్ ద స్టూడెంట్స్ బిగాన్ టు లీవ్ అన్నాడు. సో ఇక్కడ నో సూనర్ ఫాలోడ్ బై ఏమొస్తుంది, దాన్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది నో సూనర్ డిడ్ షీ ఫినిష్ ద లెక్చర్ దాన్ ద స్టూడెంట్స్ బిగాన్ టు లీవ్. ఎప్పుడైతే స్టార్ట్ కావడం జరిగిందో పిల్లలు పారిపోయారనమాట. హండ్రెడ్స్ గ్యాదర్డ్ టు అవైట్ ద బాక్సర్స్ అరైవల్ అట్ ద ఎయిర్పోర్ట్. ఇక్కడ హండ్రెడ్స్ ఏమయ్యారు, గ్యాదర్ అయ్యారు టు అవైట్ ద బాక్సర్స్ అరైవల్ అట్ ద ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద డెసిడెంట్స్ హోల్డ్ ఎ గ్రేట్ ప్రాబ్లమ్ ఇన్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. ఇక్కడ డెసిడెంట్స్ ఏమైంది, హోల్డ్ అనే బదులు ద డెసిడెంట్స్ కాజ్ ఎ గ్రేట్ ప్రాబ్లమ్ ఇన్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. నెక్స్ట్ నోయింగ్ దాట్ ద ఏరియా వాజ్ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్. ఇక్కడ సిన్స్ ద ఏరియా వాజ్ నోన్ టు బీ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్ అని మనం గుర్తుంచుకోవాలి. సిన్స్ ద ఏరియా వాజ్ నోన్ టు బీ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్. నెక్స్ట్ ఐ విల్ నాట్ బై సమ్ మ్యాంగోస్. సమ్ మ్యాంగోస్ బదులు ఏం చేసుకోవచ్చు, ఎనీ మ్యాంగోస్ అని గుర్తుంచుకోండి. హీ వుడ్ ష్యూర్లీ అసిస్ట్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ రిక్వెస్టెడ్ హిమ్ టు డూ సో. ఇక్కడ హీ వుడ్ హ్యావ్ ష్యూర్లీ అసిస్టెడ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ రిక్వెస్టెడ్ హిమ్ టు డూ సో. ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము ద అలార్మింగ్ రిపోర్ట్ ఆఫ్ ద ప్లేన్ క్రాష్ ఎవ్రీ వన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ షాక్. ఏదైతే అలార్మింగ్ రిపోర్ట్ ఉందో ఆఫ్ ద ప్లేన్ క్రాష్ ఎవ్రీ వన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ షాక్, వాళ్ళు షాక్లో ఉన్నారనమాట. అలార్మింగ్ రిపోర్ట్ ఆఫ్ ద ప్లేన్ క్రాష్ ఎవ్రీ వన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ షాక్. సో అలార్మింగ్ రిపోర్ట్ అనేది ఏం లేదు, సడన్గా ఏదైతే వస్తుందో, ఇప్పుడు ఎక్కడైనా ప్లేన్ క్రాష్ వస్తుంది అప్పుడు అలార్మింగ్ రిపోర్ట్ అనేది, రిపోర్ట్ అలార్మింగ్ అని ఉండదు అనమాట, అలార్మింగ్ రిపోర్ట్ అనేది ఉంటుంది. వాడు అడుగుతాడు ద రిపోర్ట్ అలార్మింగ్ అని అంటాడు, అది తప్పు. అలార్మింగ్ రిపోర్ట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ద బుక్ ఈజ్ అడాప్టెడ్ టు ద నీడ్స్ ఆఫ్ బిగినర్స్. అడాప్ట్, అడాప్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అడాప్ట్ అంటే
పిల్లల్ని దత్తత తీసుకోవడం, ADO ఓ వాడిని దత్తత తీసుకో. అడాప్టెడ్. అడా అంటే అది దాన్ని మనం అమలు అంటే ఇప్పుడు మనము హీట్ ఎక్కువ ఉంది, ఆ హీట్కి అడ్జస్ట్ అయిపోవడం అనమాట. ఏదన్నా మనము దాన్ని అడ్జస్ట్ కావడం అడాప్టెడ్ అంటే. సో దిస్ బుక్ ఈస్ అడాప్టెడ్ ద నీడ్స్ ఆఫ్ బిగినర్స్. సో వాళ్ళ కోసం, బిగినర్స్ కోసం అని చెప్పి. దెర్ ఆర్ ఎ గుడ్ మెనీ టైగర్స్ ఇన్ ద ఫారెస్ట్. ఇక్కడ దెర్ ఆర్ ఎ గుడ్ మెనీ టైగర్స్ ఇన్ దిస్ ఫారెస్ట్. ఇది కరెక్ట్. లండన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టౌన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అన్నాడు. ఓల్డెస్ట్ టౌన్స్ ఇన్ ఇంగ్లాండ్ అని చెప్పి, ఆఫ్ ఇంగ్లాండ్ కాదు, ఇంగ్లాండ్ లోపల కదా ఈ టౌన్స్ అన్నీ. యూ విల్ బి లేట్ ఇఫ్ యూ డు నాట్ లీవ్ నౌ. యూ విల్ బి లేట్ ఇఫ్ యూ డు నాట్ లీవ్ నౌ. కరెక్ట్ ఇది. పీపుల్ ఆస్క్ మీ వై ఐ డిసైడ్ టు స్టార్ట్ ఎ న్యూ మ్యాగజైన్. ఇక్కడ పీపుల్ ఆస్క్డ్ మీ వై ఐ హ్యావ్ డిసైడెడ్. చూడు, ఆస్క్ మీ అన్నాడు, ఆస్క్డ్ మీ అనలే, ఇక్కడ ఆస్క్ మీ అన్నాడు కాబట్టి అది ప్రజెంట్లో వస్తూ ఉంది. సో ఐ హ్యావ్ డిసైడెడ్ అన్నాడు. లేదంటే పీపుల్ ఆస్క్డ్ మీ వై ఐ హ్యాడ్ డిసైడెడ్ అని హ్యాడ్ రావాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సునీత సిస్టర్ హ్యాడ్ రిబ్బన్ ఆన్ హర్ హెయిర్. ఇన్ హర్ హెయిర్ యూజ్ చేయాల్సి ఉంటుంది, ఆన్ హర్ హెయిర్ కాదు. సునీత సిస్టర్ హ్యాడ్ రిబ్బన్స్ ఇన్ హర్ హెయిర్. షీ హ్యాజ్ అన్ ఎబిలిటీ ఫర్ మ్యాథమెటిక్స్. ఎబిలిటీ అంటే యాప్టిట్యూడ్ అనమాట. అంటే షీ హ్యాజ్ అన్ ఎబిలిటీ అంటే యాప్టిట్యూడ్ ఫర్ మ్యాథమెటిక్స్ అనేది బాగుంటుంది. ఎబిలిటీ కన్నా తనకి మ్యాథమెటిక్స్, షీ హ్యాజ్ అన్ యాప్టిట్యూడ్ ఫర్ మ్యాథమెటిక్స్. ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై ఇట్. ఆఫ్ ఇట్ బదులు బై ఇట్ అని గుర్తుంచుకోండి. ఓన్లీ హై అఫీషియల్స్ హ్యావ్ యాక్సెస్ టు ద ప్రెసిడెంట్. నో అదర్ స్నేక్ ఈజ్ యాజ్ పాయిజనస్ యాజ్ దిస్ వన్. చూడండి ఏ విధంగా చెప్పాడో. నో అదర్ స్నేక్ ఈజ్ యాజ్ పాయిజనస్ యాజ్ దిస్ వన్. ఐ బాట్ 4 డజన్ ఆఫ్ మ్యాంగోస్. ఇక్కడ డజన్ ఆఫ్ మ్యాంగోస్ అనే డజన్ మ్యాంగోస్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఐ బాట్ 4 డజన్ మ్యాంగోస్. I have still to meet a person who is perfectly satisfied with his job. ఇక్కడ have still బదులు I am yet to meet a person who is perfectly satisfied with his job అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. Would you find one absent? Please don't forget to leave a message behind. ఇక్కడ would you బదులు should you find one absent? Please don't forget to leave a message behind. సో would బదులు should యూస్ చేయాలి. నెక్స్ట్ కిమ్ ఇస్ టూ ఇంపేషెంట్ విత్ టాలరేటింగ్ ఎనీ డీలే బదులు కిమ్ ఇస్ టూ ఇంపేషెంట్ చెప్పానా, 2 ఫాలోడ్ బై 2. సో కిమ్ ఇస్ టూ ఇంపేషెంట్ టు టాలరేట్ ఎనీ డీలే. తో డీలే అంటే డీలే అంటే ఏంటి, లేట్ కావడం అనమాట. సో ఆ విధంగా 2 ఫాలోడ్ బై 2 అనేది రావడం జరుగుతుంది. ఐ పర్పస్లీ డిడ్ దాట్ విత్ ఎ వ్యూ టు అఫెండ్ హర్. ఇక్కడ విత్ ఎ వ్యూ టు ఆఫరింగ్ హర్ అనేది చెప్పుకోవచ్చు. టు అఫెండ్ హర్ బదులు ఆఫరింగ్ అని బెటర్ ఆప్షన్. యూ హ్యావ్ కమ్ హియర్ విత్ ద ఇంటెన్షన్ ఇన్ ఇన్సల్టింగ్ మీ అని ఉంది. యూ హ్యావ్ కమ్ హియర్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఇన్సల్టింగ్ మీ అని గుర్తుంచుకోండి. ఐ డిడ్ నాట్ గివ్ అట్ ద ఎగ్జామినేషన్ యాజ్ మై సర్కమ్స్టాన్సెస్ ఆర్ బ్యాడ్. ఐ డిడ్ నాట్ అపియర్ అట్ ద ఎగ్జామినేషన్ యాజ్ మై సర్కమ్స్టాన్సెస్ ఆర్ బ్యాడ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. దో హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్. ఇక్కడ బట్ బదులు దో ఫాలోడ్ బై ఎట్ అనేది రావడం జరుగుతుంది. సో దో ఫాలోడ్ బై ఎట్, హార్డ్లీ స్కేర్స్లీ ఫాలోడ్ బై వెన్. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే నో సూనర్ డిడ్ ద టీచర్ కమ్ ఇన్ టు ద క్లాస్ వెన్ వీ స్టూడ్ అప్. సో ఇక్కడ నో సూనర్ ఫాలోడ్ బై ఏమొస్తుంది చెప్పాను, దాన్ అనేది రావడం జరుగుతుంది. హీ వాజ్ సో మచ్ ఎ కవర్డ్ టు హెల్ప్ హిస్ ఫ్రెండ్. ఇక్కడ హీ వాజ్ టూ మచ్ ఆఫ్ ఎ కవర్డ్. సో మచ్ బదులు ఇక్కడ సో వస్తానంటే మనకి ఏం రావాలి, దట్ రావాలి. కానీ ఇక్కడ దట్ రాలేదు కదా, టు హెల్ప్ హిస్ ఫ్రెండ్ అన్నాడు. అంటే మనం ఏమని యూజ్ చేయాలి, హీ వాజ్ టూ మచ్ ఆఫ్ ఎ కవర్డ్ టు హెల్ప్ హిస్ ఫ్రెండ్ అనేది. సో TOO ఫాలోడ్ బై 2. హీ లైక్స్ టు డ్రైవ్ హిస్ కార్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 80 కిలోమీటర్స్ ఈచ్ అవర్ అన్నాడు. ఇక్కడ ఎప్పుడైనా కానీ తను 1 గంటకి 80 కిలోమీటర్లు ఇన్ అన్ అవర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే 80 కిలోమీటర్స్ అన్ అవర్ అంటే
ఒక గంటలో. అన్ అవర్ అనేది మనకు తెలుసు ఆర్టికల్ ప్లేస్మెంట్ అంటే ఇక్కడ ఒక గంట అనమాట. హిజ్ ఆర్గ్యుమెంట్ అగెయినెస్ట్ హిజ్ అపోనెంట్ డ్యూలీ బ్రాడ్ జీర్స్ ఫ్రమ్ ద క్రౌడ్. ఇక్కడ ఏంటంటే ఇన్వెక్టివ్ అని చెప్పుకోవచ్చు. హిజ్ ఇన్వెక్టివ్ అగెయినెస్ట్ హిజ్ అపోనెంట్ డ్యూలీ బ్రాడ్ జీర్స్ ఫ్రమ్ ద క్రౌడ్ అనమాట. సో దాని విధంగా మనము గుర్తుంచుకోవాలి. హిజ్ ఇన్వెక్టివ్ అగెయినెస్ట్ హిజ్ అపోనెంట్ డ్యూలీ బ్రాడ్ జీర్స్ ఫ్రమ్ ద క్రౌడ్. నెక్స్ట్, డూ యూ నో ద టైమ్ వెన్ ద ట్రైన్ డిపార్ట్స్. ఇక్కడ మనకు తెలుసా ఎప్పుడైతే ట్రైన్ డిపార్ట్ అవుతుందో అని అంటున్నాడు. ఐఎమ్ స్టేయింగ్ విత్ సమ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఓవింగ్ ఎ ఫామ్ అన్నాడు. ఇక్కడ ఐఎమ్ స్టేయింగ్ విత్ సమ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఓవింగ్ అనే బదులు హూ ఓన్ ఎ ఫామ్, ఎవరికైతే ఫామ్ ఉందో. అన్ ఓల్డ్ ఫ్రెండ్ మే గివ్ యూ సమ్ అడ్వైజ్. సో ఆ విధంగా అన్ ఓల్డ్ ఫ్రెండ్ మే గివ్ యూ సమ్ అడ్వైజ్ గుర్తుంచుకోండి. ఎనీ ఏబుల్ బాడీడ్ మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్. ఇక్కడ నో కరెక్షన్. ఎనీ ఏబుల్డ్ బాడీ మెన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్ అంటే ఏబుల్డ్ బాడీ అంటే బాగా ఫిట్ అండ్ ఫిడిల్ అనమాట. ఫిట్ అండ్ ఫిడిల్ అంటే స్ట్రాంగ్, బాగా ఉన్నాడు, వాడికి ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఫిట్ అండ్ ఫిడిల్ ఫైన్ అంటాడు అనమాట. ద ట్రక్ రంబుల్ టు ఎ హాల్ట్ అండ్ ఎ మ్యాన్ గాట్ అవుట్ అండ్ ర్యాన్. ఇక్కడ ఏంటంటే ద ట్రక్ స్క్రీచ్ టు, ఇక్కడేం లే, ఆ ట్రక్ ఏమైంది, ఒక మనిషిని ఈ విధంగా ఈడ్చుకుంటూ పోయిందనమాట. స్క్రీచ్డ్ టు హాల్ట్ అండ్ ఎ మ్యాన్ గాట్ అవుట్ అండ్ ర్యాన్. సో ఆ విధంగా బయటకు వచ్చేసి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ద ప్రొఫెసర్ ఆస్క్డ్ ద ఇంట్రూడర్ హూ వాజ్ హీ అండ్ వై వాజ్ హీ ఇన్ హిజ్ లెక్చర్. సో ద ప్రొఫెసర్ ఆస్క్డ్ ద ఇంట్రూడర్ హూ హీ వాజ్ అండ్ వై హీ వాజ్. చూడండి ఏ విధంగా హూ హీ వాజ్ అండ్ వై హీ వాజ్ ఈ విధంగా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. మై అంకుల్ గోస్ టు ఆఫీస్ ఆన్ బైసైకిల్ ఆర్ బై ఫుట్. సో ఇక్కడ మై అంకుల్ గోస్ టు ఆఫీస్ బై బైసైకిల్ ఆర్ ఆన్ ఫుట్ అని మనం తెలుసుకోవచ్చు. ఎ ఛాన్స్ రిమార్క్ బై హర్ ఫ్రెండ్ ట్రాన్స్పోర్టెడ్ హర్ లైఫ్. ఇక్కడ ట్రాన్స్పోర్టెడ్ బదులు ట్రాన్స్ఫార్మ్డ్ అని మనం తెలుసుకోవచ్చు. ఎ ఛాన్స్ రిమార్క్ బై హర్ ఫ్రెండ్ ట్రాన్స్ఫార్మ్డ్ హర్ లైఫ్. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ అన్నాడు. ఇక్కడ స్విచ్ ఆఫ్ అనేది స్విచ్ OFF అనమాట, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. ఆ విధంగా గుర్తుంచుకోండి. ద ఎంప్లాయీస్ ఆర్ హెల్ బెంట్ అట్ గెట్టింగ్ వాట్ ఈస్ డ్యూ టు దెమ్. ఇక్కడ హెల్ బెంట్ అట్ అనే బదులు హెల్ బెంట్ ఆన్ అని గుర్తుంచుకోండి. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో దే ఆర్ హెల్ బెంట్ ఆన్ గెట్టింగ్ వాట్ ఈస్ డ్యూ టు దెమ్. ద న్యూ బుక్ రిటన్ బై విక్రమ్ సేత్ హ్యాస్ బికమ్ వెరీ పాపులస్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఏదైతే న్యూ బుక్ ఉందో విక్రమ్ సేత్ రాశాడో ఇట్ హ్యాస్ బికమ్ వెరీ పాపులస్ అనే బదులు పాపులర్ అని గుర్తుంచుకోవచ్చు. ఇట్ హ్యాస్ బికమ్ పాపులర్. వెరీ అని అవసరం లే, పాపులర్ ఇట్ సెల్ఫ్ అడ్జెక్టివ్ అనమాట, దానికి మళ్ళీ వెరీ అనే అవసరం లే. వెరీ పాపులర్, నాట్ పాపులర్ ఈజ్ మోర్ ఎనఫ్. వేర్ హ్యావ్ యూ ఫస్ట్ మెట్ యువర్ హస్బెండ్. ఇక్కడ వేర్ డిడ్ యూ ఫస్ట్ మీట్. సో ఇక్కడ డిడ్ ఎందుకు యూజ్ చేయడం జరిగింది, హ్యావ్ ఎందుకు యూజ్ చేయలేదు. హ్యావ్ అనేది మామూలు ప్రజెంట్లో యూజ్ చేస్తారనమాట. ఆల్రెడీ యాక్షన్ జరిగిపోయింది కదా మొట్టమొదటిసారిగా. సో వే డిడ్ యూ ఫస్ట్ మీట్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ద మోర్ దే ఎర్న్ ద మెరియర్ దే స్పెండ్. ఎంతైతే సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారనమాట. ద మోర్ ద మెరియర్, ఖచ్చితంగా ఇట్లనే ఫ్రేమ్ చేయాలి సెంటెన్స్ని. ద మోర్ ఫాలోడ్ బై ద మెరియర్. ద ఆఫరింగ్స్ వర్ ప్లేస్డ్ ఆన్ ద ఆల్టర్. ఆల్టర్నేటివ్లీ అంటే ALTER. ఆల్టర్నేటివ్లీ అంటే ఇది కాకుండా ఇంకోటి అని. ఆల్టర్ అంటే మనం హుండీ ఉంది చూసారా, హుండీ అనమాట ఆల్టర్, ALTER. అదేవిధంగా రియలీ స్పీకింగ్ నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్ అనే బదులు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. మ్యాన్ కైండ్ డు నాట్ నో దిస్ అనే బదులు మ్యాన్ కైండ్ అనేది సింగులర్గా యూజ్ చేయడం జరిగింది. డు నాట్ అనే బదులు డజంట్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ప్రాక్టికలీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కోకోనట్ ట్రీ ఈజ్ యూజ్డ్ బై మ్యాన్. కరెక్ట్ ఇది సెంటెన్స్. సో ప్రతి ఒక్క పార్ట్ కోకోనట్ యొక్క ఆకుల నుంచి ప్రతిదీ యూజ్ చేయడం జరుగుతుంది హ్యూమన్ బీయింగ్స్. ఇన్ కేస్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీ ద షార్టేజ్ ఆఫ్ ఎసెన్షియల్ థింగ్స్ మస్ట్ బీ ఓవర్కమ్ ఇన్ ఏ షార్ట్ టైం. ఇక్కడ ఏంటి, ఎసెన్షియల్ కమోడిటీస్ అని చెప్పుకోవచ్చు, అంటే అవసరమైన ఈ వస్తువులన్నీ. న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు షార్టేజ్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ మస్ట్ ఓవర్కమ్ ఇన్ ఏ షార్ట్ టైం, అంటే అప్పుడు ఏదైతే తక్కువ రిక్వైర్డ్ ఐటమ్స్ తొందరగా మనము ప్రొడ్యూస్ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. షీ డిసైడెడ్ టు గో దేర్, థాట్ హర్ హస్బెండ్ కాషన్డ్ హర్ అగెయిన్స్ట్ ఇట్. సో తను డిసైడ్ అయిపోయింది ఆమె టు గో దేర్, థాట్ హర్ హస్బెండ్ కాషన్డ్ హర్ అగెయిన్స్ట్ ఇట్.
ఏదైతే ఒక క్యాలమిటీ వస్తుందో దాని గురించి ముందుగానే వాళ్ళ ఆవిడకి చెప్పాడనమాట అగైనెస్ట్ ఇట్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ స్టోరీ. ఇక్కడ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ స్టోరీ అనేది కరెక్ట్, నో ఎర్రర్. హీ రిఫ్యూజ్డ్ ద చార్జ్ బ్రాట్ అగైనెస్ట్ హిమ్. చార్జెస్ ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళు రిఫ్యూజ్ చేయలేదు, వాళ్ళు డినై చేయొచ్చు అనమాట. నేను కాదు, ఒప్పుకోవడం లేదు. రిఫ్యూజ్డ్ బదులు డినైడ్ అనేది చాలా బాగుంటుంది. హీ డినైడ్ అంటే కఠినంగా చెప్తున్నాడు, అంటే కడాఖండిగా చెప్తున్నాడు అనమాట. ద చార్జ్ బ్రాట్ అగైనెస్ట్ హిమ్. వర్కింగ్ హార్డ్ స్టూడెంట్స్ ఆల్వేస్ అచీవ్ గుడ్ రిజల్ట్స్. వర్కింగ్ హార్డ్ అనే బదులు ఆ స్టూడెంట్స్ని మనం ఇండస్ట్రియస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే నా ఒక గంట వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ నాకు ఇండస్ట్రియస్ స్టూడెంట్స్ అనమాట. చాలా కష్టపడతారు పిల్లలు. సో ఇండస్ట్రియస్ స్టూడెంట్స్ అనేది బాగా మంచి వర్డ్, అంతేగాని వర్కింగ్ హార్డ్ అని చెప్పకూడదు. సో ఇండస్ట్రియస్ స్టూడెంట్స్ ఆల్వేస్ అచీవ్ గుడ్ రిజల్ట్స్. కెన్ యూ బీ ఏబుల్ టు ప్లీజ్ టోన్ డౌన్ యువర్ ఎక్సైట్మెంట్. కెన్ యూ ప్లీజ్ టోన్ డౌన్ యువర్ ఎక్సైట్మెంట్. ఇక్కడేంటి కెన్ యూ ప్లీజ్ టోన్ డౌన్ యువర్ ఎక్సైట్మెంట్ అని మనం తెలుసుకోవచ్చు. బీ ఏబుల్ టు అవసరం లేదు ఇక్కడ. కెన్ యూ ప్లీజ్ టోన్ డౌన్ యువర్ ఎక్సైట్మెంట్. మీరు ఎప్పుడైతే ఎక్సైట్మెంట్ అవుతారో అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మాట్లాడతారు గట్టిగా. అన్ఈజీ లైజ్ ద హెడ్ విచ్ వియర్స్ ద క్రౌన్ అనమాట. ఇక్కడ అన్ఈజీ అనేది లైజ్ ద హెడ్ దట్ వియర్స్ ద క్రౌన్ అని మనం తెలుసుకోవచ్చు. ద సిటీస్ ఆర్ బస్టింగ్ ఆన్ ద సీమ్స్ విత్ పీపుల్. సో బస్టింగ్ అట్ సీమ్ అని మనం తెలుసుకోవచ్చు. సో ద సిటీస్ ఆర్ బస్టింగ్ ఆన్ ద సీమ్స్ బదులు బస్టింగ్ అట్ సీమ్స్ అని చెప్పుకోవచ్చు. లెస్ట్ హిస్ ఫెయిల్యూర్ బీ ఎ లెసన్ టు ఆల్ ఆఫ్ యూ. టు యూ ఆల్ అనే బదులు టు ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ లెట్ హిస్ ఫెయిల్యూర్ బీ ఎ లెసన్ టు ఆల్ ఆఫ్ యూ. ఎంతమంది అయితే వాళ్ళ ఫెయిల్యూర్ అనేది మనము ఒక లెసన్గా అని చెప్తున్నాడు అనమాట. ఏ ఫూలిష్ పర్సన్ ఇన్ సమ్ వన్ హూ ఈజ్ ఈజీలీ టేకెన్ ఇన్ అండ్ ట్రెక్డ్ బై అదర్స్. ఎవరు గల్లిబుల్ క్రియేచర్ అనమాట. వాడిని ఎవరైనా కానీ ఎర్రోలని చేయొచ్చురా అంటారు, అంటే వాడు ఫూలిష్ పర్సన్ అనమాట. వైస్ ఛాన్సలర్ కంగ్రాచ్యులేటెడ్ ద బ్లైండ్ స్టూడెంట్ ఫర్ హిస్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉన్నాడో కంగ్రాచ్యులేటెడ్ ద బ్లైండ్ స్టూడెంట్ ఫర్ హిస్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనే బదులు ఆన్ హిస్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ అని మనం తెలుసుకోవచ్చు. ఐఎమ్ సారీ బట్ ఐ విల్ నాట్ బిలీవ్ ద స్టోరీ యూ హ్యావ్ టోల్డ్ మీ. ఇక్కడ ఐఎమ్ సారీ బట్ ఐ డు నాట్ బిలీవ్ ద స్టోరీ యూ హ్యావ్ టోల్డ్ మీ అని గుర్తుంచుకోండి. డ్యూ టు ద ఫాల్ ఇన్ రియల్ ఎస్టేట్ ప్రైస్ బిల్డర్స్ హ్యావ్ స్టాప్డ్ ఫ్రమ్ కన్స్ట్రక్టింగ్. ఇక్కడ మల్టీ స్టోరేడ్ ఆఫీస్ బిల్డింగ్స్ స్టాప్డ్ కన్స్ట్రక్టింగ్ అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము డ్యూ టు ద ఫాల్ ఇన్ రియల్ ఎస్టేట్ ప్రైస్ బిల్డర్స్ హ్యావ్ స్టాప్డ్ కన్స్ట్రక్టింగ్. ఫ్రమ్ కన్స్ట్రక్టింగ్ అనేది కాకుండా స్టాప్డ్ కన్స్ట్రక్టింగ్ అనమాట. నాట్ హ్యావింగ్ ప్రాక్టీస్డ్ his lines he cut an angry figure on the stage and he cut a sorry figure అనమాట. కట్ an angry figure అంటే కట్ a sorry figure అనమాట. My brother would gladly given you his car if you had asked him. If would have gladly given అనమాట. ఇక్కడ would have gladly given అనేది చాలా ఇంపార్టెంట్. I tried to cane her but of no purpose. ఇక్కడ I tried to cane her but to no purpose అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, ఆఫ్ కాదు. So to no purpose. The soldier mentioned that they had to pay a consideration of 50 pounds with accordance in the contract we signed. ఎప్పుడైనా కానీ ఇన్ అకార్డెన్స్ విత్ అనేది ఉంటుంది, కానీ విత్ అకార్డెన్స్ ఇన్ అని ఉండదు. ఇన్ అకార్డెన్స్ విత్ సో అండ్ సో లా అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. పంకజ్ కుడ్ నాట్ హ్యావ్ సీన్ అస్ ఆర్ హీ విల్ హ్యావ్ వేవ్డ్. సో ఏంటంటే పంకజ్ ఎవరైతే ఉన్నాడో దాని తగ్గట్టు కుడెంట్ హ్యావ్ సీన్ అస్ ఆర్ హీ. ఇక్కడ ఏమన్నాడు, కుడ్ వచ్చింది, ఇక్కడ విల్ వచ్చింది అనమాట. ఇక్కడ విల్ రాకూడదు, వుడ్ హ్యావ్ వేవ్డ్ అనమాట. సో ఇక్కడైతే కుడ్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా పాస్ట్ టెన్స్లో ఉంటుంది. హీ వుడ్ హ్యావ్ వేవ్డ్ అంటే చెయ్యి ఇట్లా ఊపేదనమాట. చూసినంటే ఊపిండో చెయ్యి అని. ఎలిఫెంట్స్ లివ్ ఇన్ గ్రూప్స్ ఇన్ ద జంగల్. ఎలిఫెంట్ గ్రూప్ని మనం హర్డ్స్ అంటారు. అదే లయన్స్ని ప్రైడ్ ఆఫ్ లయన్స్ అంటారు అనమాట. ఫిష్ని షాల్ ఆఫ్ ఫిష్ అంటారు, అంటే గ్రూప్. టేకింగ్ ద టెస్ట్ ద టీచర్ గేవ్ మీ ఎ పాసింగ్ గ్రేడ్. ఇక్కడ ఆఫ్టర్ ఐ టుక్ ద టెస్ట్ ద టీచర్ గేవ్ మీ ఎ పాసింగ్ గ్రేడ్. ఏమవుతుంది ఇక్కడ కొన్ని మనం గుర్తుంచుకోవాలి. స్టూడెంట్ గివ్ ఎగ్జామా టేక్ ఎగ్జామా. స్టూడెంట్స్ అనేవాడు టేక్ ఎగ్జామ్, గివ్ ఎవరు టీచర్లు అనమాట. స్టూడెంట్ గివ్ ద ఎగ్జామ్ పేపర్.
లైక్ స్టూడెంట్ హ్యావ్ టేకెన్ ఎగ్జామినేషన్. సో అక్కడ ఏంటి టేకెన్ అనేది ఉంటుంది అనమాట, ఆపోజిట్లో ఉంటుంది. అంతేగాని టేకెన్ అంటే ఎవరు తీసుకున్నారు, టీచర్ తీసుకున్నాడు అని కాదు, స్టూడెంట్ ఎగ్జామ్ తీసుకున్నాడు అనమాట. నెక్స్ట్ ఏంటి, దే హ్యావ్ హ్యాడ్ ఎ రియల్ గుడ్ టైమ్. ఇక్కడ దే హ్యావ్ హ్యాడ్ ఎ రియలీ గుడ్ టైమ్. రియల్ అనకూడదు, రియల్ అనే అడ్జెక్టివ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ హ్యాస్ మానిటైజ్డ్ ద మార్చ్ ఆఫ్ మోడర్న్ ఈవెంట్స్. ఇక్కడేంటి మోడర్నైజ్డ్ బదులు ద ఎలక్ట్రిసిటీ హ్యాస్ రెవల్యూషనైజ్డ్, అంటే ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అవి రెవల్యూషనైజ్ అయిందనమాట. అంటే ఈ విధంగా బాగా రెవల్యూషనైజ్ అయింది, ఒక స్టాండర్డ్ నుంచి ఇంకో స్టాండర్డ్కి రెవల్యూషన్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద సేల్స్ బాయ్ టోల్డ్ ద కన్జ్యూమర్ నాట్ టు టచ్ ద ప్రోడక్ట్స్ ఆన్ డిస్ప్లే. సో ఇక్కడ ఏంటి, ద సేల్స్ బాయ్ టోల్డ్ ద కస్టమర్, కన్జ్యూమర్ అనకూడదు, ఎవడైతే సేల్స్ బాయ్ అన్నాడో వాడు కస్టమర్కి ఇస్తాడనమాట. టోల్డ్ ద కస్టమర్ నాట్ టు టచ్ ద ప్రోడక్ట్స్ ఆన్ డిస్ప్లే. నెక్స్ట్ ఏంటంటే ప్లీజ్ మేక్ అట్ ఎ పాయింట్ టు సెండ్ ద లెటర్ టు మై అడ్రస్. సో ప్లీజ్ మేక్ ఎ పాయింట్ టు సెండ్ ద లెటర్ టు మై అడ్రస్. సునీల్ అండ్ ఐ హెల్ప్ టు సెల్ టికెట్స్. సునీల్ మరియు ఐ హెల్ప్ టు సెల్ ద టికెట్స్. ఇక్కడ ఐ అనేది ఉండాలి, మీ అనేది ఉండకూడదు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద స్టూడెంట్ టోల్డ్ హర్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్యాసేజ్. ఇక్కడ ద స్టూడెంట్ ఆస్క్డ్ ద, ఇక్కడేంటి ఆస్క్డ్ హర్ టీచర్ అనమాట. సో ఇక్కడేంటి ఆస్క్డ్ అనేది ఇండైరెక్ట్ సెన్స్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ రాయ్ కుక్డ్ ఏ కాన్స్పిరసీ టు చీట్ అమర్. ఇక్కడ కుక్డ్ అంటే ఎవరైనా మోసం చేస్తున్నారు అనుకో, రే కుకింగ్ రా అనకూడదు, హ్యాచ్డ్ అని చెప్పాలి. చూడరా వాడు హ్యాచ్డ్ అంటే గుడ్లు పెట్టడం అనమాట. ఓవరాల్ ఏంటంటే రాయ్ హ్యాచ్డ్ ఏ కాన్స్పిరసీ టు చీట్ అమర్. అమర్ని చీట్ చేయడానికి గుడ్లు పెడుతున్నాడని కాదు. సో ఓవరాల్ ఏంటంటే ఆ విధంగా వాడిని ప్లాన్ చేశారనమాట, అంటే వాడిని మోసం చేయడానికి. ఆ విధంగా కాన్స్పిరసీ అంటే ఒక జాల్ అనుకోండి, జాల్ అంటే ఒక వెబ్ అని చెప్పుకోవచ్చు. రామ్ ఈజ్ బ్యాడ్ సింగర్, హీఈజ్ టోన్ డెఫ్ అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే అతను సింగరు బ్యాడ్ ఎందుకు, తన వాయిస్ అనేది టోన్ అనేది డెఫ్ అనమాట, టోన్ డెఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదొక ఫ్రేజ్, వారి గొంతు అనేది బాగాలేదు అని. వెదర్ వీ రియలైజ్ ఆర్ నాట్ వీఆర్ కంటిన్యూస్లీ మేకింగ్ చాయిసెస్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అనమాట. కంటిన్యూస్లీ అనే బదులు కాన్స్టాంట్లీ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ నైట్ దే సాంగ్ త్రూ ద షైనీ వాటర్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ హీ హ్యాస్ నోన్ దెమ్ బిగాన్ టు క్విక్లీ స్విమ్ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఒక రోజు రాత్రి ద సాంగ్ త్రూ ద షైనీ వాటర్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ హీ హ్యాస్ నోన్ దెమ్ బిగాన్ టు క్విక్లీ స్విమ్. సో ఇక్కడ ఏంటి, హీ హ్యాడ్ నోన్ దెమ్ బిగాన్ టు స్విమ్ క్విక్లీ అనమాట. ఇక్కడ హ్యాజ్ ఎందుకు యూజ్ చేయలేదు, హ్యాడ్ ఎందుకు యూజ్ చేశాడు, ఇక్కడ ఏంటంటే సిన్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఫస్ట్ టైం సిన్స్ హీ హ్యాడ్ నోన్ దెమ్, ఎప్పటి నుంచి అయితే అతనికి తెలుసు, పర్ఫెక్ట్లీ చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ వన్ నైట్ దే శాంక్ అన్నాడు, సింక్ శాంక్ సంక్. శాంక్ అనేది ఎక్కడ ఉంది, అది ఏ ఫామ్లో ఉంది, V2 ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ హ్యాజ్ నోన్ బదులు హ్యాడ్ నోన్ అనేది రావడం జరిగిందనమాట. హ్యావింగ్ రన్ హియర్ అండ్ దేర్ ఇన్ రేజ్ హీ స్టుడ్ డిఫీటెడ్ హిస్ క్రైస్ సప్రెస్డ్ ఇన్ టు సాబ్స్. ఇక్కడ ఏం లే, హియర్ అండ్ దేర్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి, హెల్టర్ స్కెల్టర్ అనమాట. ఎక్కడ చూసినా అక్కడ పడతా, ఇక్కడ వస్తువులు అక్కడ వస్తువులు ఇక్కడ పడి ఉంటాయి అనమాట. హెల్టర్ స్కెల్టర్ అంటారు అనమాట. సో హ్యావింగ్ రన్ హియర్ అండ్ దేర్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి తిరగడం అనమాట. అంటే రన్ ప్లేసెస్ ఫ్రమ్ హియర్ టు దట్ ప్లేస్ అంటారు అనమాట, హెల్టర్ స్కెల్టర్. 4 వార్న్డ్ ఈజ్ 4 ఆర్మ్డ్ అన్నాడు. అంటే ఏదైతే 4 వార్నింగ్ ఇచ్చింటారో ముందుగానే అది 4 ఆర్మ్డ్ అంటే రెడీగా ఉండి అని మనం తెలుసుకోవచ్చు. యుసైన్ బోల్ట్ మనకు తెలుసు రన్నరు, ఈ సెకండ్ టు నన్ యాజ్ అన్ అథ్లెట్. ఇక్కడ సెకండ్ టు నన్ అని చెప్పాలా, సరే సెకండ్ టు వన్ కాదు, సెకండ్ టు నన్ అంటే యాజ్ అన్ అథ్లెట్ అని మనం తెలుసుకోవచ్చు. హీ ఈజ్ సెకండ్ టు నన్ అంటే గ్రేటెస్ట్ పర్సనాలిటీ అనమాట. హీ స్పోక్ యాజ్ దో హిస్ థ్రోట్ హ్యాడ్ సఫర్డ్ అన్ ఇంజురీ. డబుల్ టైం హ్యాడ్ వచ్చింది. హీ స్పోక్ యాజ్ దో హిస్ థ్రోట్ హ్యాడ్ సఫర్డ్ అన్ ఇంజురీ అనమాట. నెక్స్ట్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ హిజ్ ఆర్ ఇన్ ఎర్నాకుళం. ఇక్కడ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అని మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్ ఏంటంటే ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ అనేది కరెక్ట్ యూసేజ్ ఆఫ్ సెంటెన్స్, అంతేగాని ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అనకూడదు. వీఆర్ విట్నెసింగ్ నాట్ ట్రంప్ బట్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ డెమోక్రసీ. ఇక్కడ వీఆర్ విట్నెసింగ్ నాట్ ద ట్రంప్ బట్ ద బ్రేక్ డౌన్
ఆఫ్ డెమోక్రసీ. సో ఇక్కడ నాట్ ట్రంప్ అనే బదులు నాట్ ద ట్రంప్ అని చెప్పాలన్నమాట. ఇక్కడ సూపర్లేటివ్ చూడండి ఏ విధంగా ది అనేది డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయడం జరిగిందో, నాట్ ద ట్రంప్ బట్ ద బ్రేక్ డౌన్. సో ఈ విధంగా మనము ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. వో బిటైడ్ ద యంగ్స్టర్ హూ ఈజ్ లెస్ దాన్ రెస్పెక్ట్ఫుల్. సో ఇక్కడ వో బిటైడ్ అనేది ఇంగ్లీష్లో కొన్ని ఎలా ఉంటాయంటే సెంటెన్సెస్ కొన్ని మనం కంపల్సరీ అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓ బిటైడ్ ద యంగ్స్టర్ హూ ఈజ్ లెస్ దాన్ రెస్పెక్ట్ఫుల్. సో ఆ విధంగా మీరు కొన్ని దీంట్లో నో ఎర్రర్ అనమాట. మై ఆఫీస్ ఈజ్ విత్ ఇన్ ఎ స్టోన్స్ త్రో అంటే చాలా దగ్గర అనమాట. ఇటు నుంచి ఇట్లా వేస్తే రాయ్ అంత దగ్గర అనమాట. సో ఇది కరెక్ట్ సెంటెన్సే. హర్ సెల్ఫ్ సా ద థీఫ్ అనే బదులు షీ హర్ సెల్ఫ్, ఖచ్చితంగా మనం షీ ఫాలోడ్ బై ద రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హర్ సెల్ఫ్, షీ హర్ సెల్ఫ్ సా ద థీఫ్ అనే చెప్పుకోవచ్చు. మై పేరెంట్స్ విల్ రీచ్ ఢిల్లీ బై మండే. ఇక్కడ మై పేరెంట్స్ విల్ హ్యావ్ రీచ్డ్ అంటే వాళ్ళు చేరుంటారు బై నెక్స్ట్ మండే అని చెప్పుకోవచ్చు అనమాట. ఐ థింక్ సో షీ విల్ కమ్ టు ద పార్టీ, ఐ థింక్ షీ విల్ కమ్ టు ద పార్టీ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ షీ విల్ కమ్ టు ద పార్టీ. ఓల్డ్ హ్యాబిట్ డై హార్డ్లీ, ఇక్కడ ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్. సో ఓవరాల్ మనం ఈ విధంగా ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ద బర్గ్లర్ బ్రోక్ ఇన్ ద షాప్ లాస్ట్ నైట్, ఇక్కడ ద బర్గ్లర్ బ్రోక్ ఇన్ టు ద షాప్ లాస్ట్ నైట్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు, బ్రోక్ ఇన్ టు అంటే దాంట్లోకి బై ఫోర్స్ వెళ్ళడం అనమాట. బ్రోక్ ఇన్ టు. నందా వాజ్ టూ క్లవర్ టు సీ త్రూ హిస్ ట్రిక్స్, ఇక్కడ నో మిస్టేక్స్. నందా వాజ్ టూ క్లవర్ టు సీ త్రూ హిస్ ట్రిక్స్ అంటే తను ఎంత ఇంటెలిజెంట్ అంటే క్లవర్ అంటే వాళ్ళ ట్రిక్స్ ఈజీగా చూడగలుగుతాడు అనమాట. టీచర్స్ ఆర్ ఎగ్జాంపులరీ టు ద వర్చువస్ ఆఫ్ మిడిల్ క్లాస్, ఇక్కడ ఎగ్జాంపులరీ అనే బదులు ద టీచర్స్ ఎగ్జాంప్లిఫై ద వర్చువస్ ఆఫ్ మిడిల్ క్లాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద రివోల్ట్ ఆఫ్ 1857 హ్యాపెండ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ బహదూర్ షా జఫర్. సో ఏదైతే 1857 వార్ ఉందో, వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, దిస్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ బహదూర్ షా జఫర్. డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ అంటే ఆ టైంలో అనమాట. వి వర్ ఇంట్రడ్యూస్డ్ టు ఈచ్ అదర్ బై ఎ మ్యూచువల్ ఫ్రెండ్, ఎలా బై ఎ మ్యూచువల్ ఫ్రెండ్ లేదా బై ఎ కామన్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మ్యూచువల్ ఫ్రెండ్ బదులు కామన్ ఫ్రెండ్ ఈజ్ వెరీ గుడ్. షీ ఇన్సిస్టెడ్ టు గో దేర్ దో హర్ హస్బెండ్ కాషన్డ్ హర్ ఆన్ ఇట్, షీ ఇన్సిస్టెడ్ ఆన్ గోయింగ్ దేర్. సో ఈ విధంగా ఆన్ గోయింగ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐ స్టార్టెడ్ లెండింగ్ బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ, ఐ స్టార్టెడ్ బారోయింగ్ బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ. యూ విల్ కమ్ టు మై పార్టీ టుమారో, విల్ యూ, ఇక్కడ ఏమైంది విల్ కమ్ అనేది. సో ఆల్రెడీ విల్ కమ్ పాజిటివ్ చేస్తుంది, క్వశ్చన్ ట్యాగ్ చేసేటప్పుడు ఎప్పుడు ఆపోజిట్లో ఉండాల. సో వోంట్ యూ అనేది ఉండాలి కానీ విల్ యూ కాదు. అదేవిధంగా హీ డిడ్ దట్ హోంవర్క్ అంటే డిడింట్ హీ, ఆ విధంగా ఆపోజిట్ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ విల్ కమ్ ఉంది, వోంట్ యూ అనేది ఆపోజిట్లో రావాలా క్వశ్చన్ ట్యాగ్. అది మీకు తెలుసు అనుకుంటున్నాను. దెర్ వాజ్ ఎ రోల్ ఆఫ్ డ్రమ్స్, నో ఎర్రర్. ఏవైతే డ్రమ్స్ ఉన్నాయో దెర్ రోల్ ఆఫ్ డ్రమ్స్ అనమాట. బ్యాక్టీరియా ఇస్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. బ్యాక్టీరియం అనేది సింగులర్, బ్యాక్టీరియా అనేది ప్లూరల్ అనమాట. బ్యాక్టీరియం అయితే సింగులరు, బ్యాక్టీరియా ఇస్ ప్లూరల్. బ్యాక్టీరియా ఆర్ ద మోస్ట్ అనమాట. రేడియస్ అంటే ఏంటి సింగులర్, రేడి అంటే ప్లూరల్ అనమాట. ఇవి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎవ్రీవన్ వాజ్ మూవ్డ్ విత్ టీయర్స్ అట్ హిస్ సాడ్ స్టోరీ, ఇక్కడ మూవ్డ్ విత్ అనే బదులు మూవ్డ్ టు టీయర్స్ అట్ హిస్ సాడ్ స్టోరీ. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ద సుప్రీం లీడర్, యాజ్ ఇఫ్ హీ వర్ ద సుప్రీం లీడర్. సో హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ద సుప్రీం లీడర్. She stopped and said that she had forgotten taking the key from the keyhole. ఇక్కడ ఏంటి హ్యాడ్ ఫర్గటన్ టు టేక్ ద కీ ఫ్రమ్, ఇక్కడ హ్యాడ్ ఫర్గటన్ టు టేక్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. బిసైడ్ క్రికెట్ రాహుల్ ప్లేస్ టెన్నిస్ యాజ్ వెల్, ఇక్కడ బిసైడ్ అనే బదులు పక్కన, బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే క్రికెట్తో పాటు టెన్నిస్ కూడా ఆడతాడంట రాహుల్. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు అని చెప్పాను. ఇవన్నీ వచ్చేసిన ఆల్రెడీ. Two of the biggest corporate firms in the world are Apple and IBM, which both are in the computer business. అనే బదులు both of which are, చూడండి ఏ విధంగా చెప్పాడో, both of which are, ఆ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. I have been to a few of his talks
బట్ అండర్స్టూడ్ లిటిల్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ సెడ్. ఏ లిటిల్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ సెడ్ అనేది ఇక్కడ లిటిల్ ఆఫ్ కాదు, ఏ లిటిల్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ సెడ్. ఐ వెల్కమ్ ఆల్ డెలిగేట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏబీసీ కార్పొరేషన్. ఇక్కడ ఐ వెల్కమ్ ఆల్ డెలిగేట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్, ఇక్కడ నో ఎర్రర్ అనమాట, ఇట్ ఈస్ కరెక్ట్. ఎనీ ఆఫ్ దీస్ టూ ఆప్షన్స్ కుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎనీ బదులు ఎయిదర్ ఆఫ్ అని మనం తెలుసుకోవచ్చు. ఎయిదర్ ఆఫ్ దీస్ టూ ఆప్షన్స్ కుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇది కాకుండా అది, ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్, కుడ్ బి కరెక్ట్. సెవరల్ మినిస్టర్స్ హ్యావ్ బీన్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ ద పీపుల్ టుమారో. సో ఇక్కడ సెవరల్ మినిస్టర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ ద పీపుల్ టుమారో. నెక్స్ట్ ఏంటి, లుకింగ్ టువార్డ్స్ టు మీటింగ్ యూ. సో ఇక్కడ టు మీట్ యూ అనే బదులు టు మీటింగ్ యూ అని మనం తెలుసుకోవచ్చు. సో లుకింగ్ టువార్డ్స్ టు మీటింగ్ యూ ఇంకొచ్చి. సో జెరండ్ ఫామ్ ఏ విధంగా యూజ్ చేశారు చూడండి, టు మీటింగ్ యూ. రామ్ ఇంట్రడ్యూస్డ్ మీ టు హిస్ ఫ్రెండ్ హూ ఈజ్ బోత్ ఏ సైంటిస్ట్ అండ్ ఏ మ్యూజిషియన్. ఇక్కడ రామ్ ఏం చేశాడు, ఇంట్రడ్యూస్డ్ మీ టు హిస్ ఫ్రెండ్ హూ ఈజ్ బోత్ ఏ సైంటిస్ట్ అండ్ ఏ మ్యూజిషియన్ అనమాట. నెక్స్ట్, ద లాస్ట్ సెన్సస్ టెల్స్ అస్ దట్ ద పాపులేషన్ ఆఫ్ క్యాల్కటా ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్. ఇక్కడ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ అనేది రావాలా, దాన్ ఎనీ అదర్ టౌన్ ఇన్ ఇండియా బదులు. సో గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఎనీ అదర్ టౌన్ అనమాట. మై టీచర్ ఫర్బేడ్ మీ టు యూజ్ మొబైల్ ఫోన్ ఇన్ ద క్లాస్. ఇక్కడ ఈ టీచర్ ఎవరైతే ఉందో దే ఫర్బేడ్ మీ టు యూజ్ అంటే రెఫ్యూజ్ చేశారనమాట, యూజ్ చేయకోకుండా, ప్రొహిబిట్ చేయడం. సో ఫర్బేడ్ మీ టు యూజ్ కరెక్ట్. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఇక్కడ ప్రాబ్లం లేదు. ఫ్రమ్ ఆల్ అకౌంట్స్ షీ ఈజ్ ద బెస్ట్ అండ్ హానెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడ షీ ఈజ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ హానెస్ట్ స్టూడెంట్. చూడండి ఏ విధంగా హానెస్ట్ బదులు ఆయన ఏం చేశాడు, మోస్ట్ హానెస్ట్ స్టూడెంట్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా కానీ ఇట్స్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ అని అంటారు అనమాట. అంటే మంచిగా దానికి అడ్జెక్టివ్కి యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం గుర్తు చూసినట్లయితే, నాట్ ఓన్లీ ద రాబర్స్ రాబ్డ్ ద టూరిస్ట్ ఆఫ్ హిస్ పర్స్ బట్ దే ఆల్సో వౌండెడ్ హిమ్ గ్రీవస్లీ. సో ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఏ విధంగా వాడారు చూడండి. నాట్ ఓన్లీ డిడ్ ద రాబర్స్ రాబ్, ఇక్కడ నాట్ ఓన్లీ అనేది డిడ్ ద రాబర్స్ రాబ్ ద టూరిస్ట్ ఆఫ్ హిస్ పర్స్ బట్ దే ఆల్సో వౌండెడ్ హిమ్ జనరస్లీ. అసలు గ్రీవియస్లీ అంటే ఏంలా, వాళ్ళ పర్సు తీసుకొని, టూరిస్ట్ పర్సు వాళ్ళని కొట్టి ఈ విధంగా తీసుకున్నారనమాట. నాట్ ఓన్లీ డిడ్ ద రాబర్స్ రాబ్, సో డిడ్ వచ్చింది, రాబర్స్ రాబ్ వచ్చేసింది. డిడ్ వస్తా అంటే రాబ్ అనేది వచ్చింది చూసావా. సో ఒక్కసారి డిడ్ ఏదైతే వస్తుందో నెక్స్ట్ రాబ్ అనేది V1 ఫామ్లో ఉండాలన్నమాట. ద మీటింగ్ అడ్జర్న్డ్ అబ్రప్ట్లీ బై ద చైర్పర్సన్ ఆఫ్టర్ అబౌట్ అన్ అవర్ ఆఫ్ ఇంటెన్స్ డెలిబరేషన్. అంటే డెలిబరేషన్ అంటే ఏం లే, మాట్లాడడం. సో ఒక రోజు డిస్కస్ చేయడం. సో ద మీటింగ్ అడ్జర్న్డ్ అనే బదులు ద మీటింగ్ వాజ్ అబ్రప్ట్లీ అడ్జర్న్డ్. అంటే సడన్గా మధ్యలో ఏమైంది, అబ్రప్ట్లీ అంటే ఆల్ ఆఫ్ సడన్ అనమాట, అడ్జర్న్డ్ అంటే క్యాన్సిల్ అయిపోవడము. సో ఇక్కడ ఏంటి, బై ద చైర్పర్సన్ ఆఫ్టర్ ద అబౌట్ అన్ అవర్ ఆఫ్ ఇంటెన్స్ డెలిబరేషన్. 1 గంట ఆ విధంగా జరుగుతున్నా కూడా మధ్యలో ఈ విధంగా స్టాప్ అయిపోవడము. హౌ లాంగ్ వర్ యూ లెర్నింగ్, ఇక్కడ హౌ లాంగ్ అనే బదులు హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్, ఇక్కడ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ అని రావాలా, వర్ యూ లెర్నింగ్ బదులు ఇక్కడ ఏం చేయాలి మనము, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. హీ వాజ్ ఏ హోప్లెస్ డాక్టర్ ఇఫ్ ఎవర్ ఐ సా వన్. సో హీ వాజ్ ఏ హోప్లెస్ డాక్టర్ ఇఫ్ ఎవర్ ఐ సా వన్. దీంట్లో ఏం కరెక్షన్ లేదు. నెక్స్ట్, ఐ వుడ్ హ్యావ్ నోన్ ద ట్రూత్ ఐ వుడ్ హ్యావ్ అడ్మిటెడ్ ఇట్. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ అనే బదులు ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ అనే బదులు ఇఫ్ ఐ హ్యాడ్ నోన్, ఒకవేళ నాకు తెలిసిందంటే, ద ట్రూత్ ఐ వుడ్ హ్యావ్ అడ్మిటెడ్. చూడ ఇఫ్ తర్వాత ఐ హ్యాడ్ నోన్ అని వచ్చింది, దాని తర్వాత ఐ వుడ్ హ్యావ్ అడ్మిటెడ్ అని రావడం జరిగింది. సో ఆ విధంగా మనము ఇఫ్ క్లాజ్ వచ్చినప్పుడు ఎక్కడ మనం వుడ్ హ్యావ్ వాడాలి, ఎక్కడ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అనేది వాడాలి తెలుసుకోవాలి. ఇఫ్ క్లాజ్లో ఈ విధంగా చూసుకోండి. మెంబర్స్ యూజువల్లీ మీట్ ఇన్ వన్ అనదర్స్ హోమ్స్. ఇక్కడ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మామూలుగా దే మీట్ ఇన్ వన్ అనదర్స్ అంటే వాళ్ళ ఇళ్ళల్లో కలుసుకుంటారు అని చెప్తున్నారు అనమాట. వన్ అనదర్, చాలామంది ఉన్నారు కదా, ఇద్దరైతే బిట్వీన్ అనమాట, మోర్ దాన్ 2 అయితే వన్ అనదర్. రాము, శ్యాము అండ్ అబ్దుల్ కేమ్ ఫార్వర్డ్ వన్ ఆఫ్టర్ ది అదర్స్. ఇక్కడ వన్ ఆఫ్టర్ ద అదర్స్ బదులు వన్ ఆఫ్టర్ ది అదర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట.
యువర్ ఫాదర్ ఈజ్ అమాంగ్ ద అదర్ థింగ్స్ ఏ ప్రైవేట్ పర్సన్. ఇక్కడేంటి అమాంగ్ అదర్ థింగ్స్, అమాంగ్ ది అదర్ అనే బదులు అమాంగ్ అదర్ థింగ్స్ అని మనం తెలుసుకోవచ్చు. ద అగ్రెసివ్ రెస్పాన్స్ ఆఫ్టర్ ద పీస్ సమ్మిట్ మేడ్ నో సెన్స్ ఆఫ్ ద కాల్ ఫర్ మోడరేషన్. సో ఓవరాల్ ఏంటంటే మేడ్ నాన్ సెన్స్ ఆఫ్, ఇక్కడేంటి నో సెన్స్ అనే బదులు నాన్ సెన్స్ ఆఫ్. సో అగ్రెసివ్ రెస్పాన్స్ ఎప్పుడైతే ఉందో ఆఫ్టర్ ద పీస్ సమ్మిట్ మేడ్ నాన్ సెన్స్ ఆఫ్ ద కాల్ ఫర్ మోడరేషన్. నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయము, షీ వాజ్ కంప్లీట్లీ నాన్ ప్లస్డ్ బై ద ఎరాటిక్ బిహేవియర్ ఆఫ్ హర్ ఫాదర్. ఇక్కడ ఏమైంది, షీ వాజ్ కంప్లీట్లీ నాన్ ప్లస్డ్ బై ఎరాటిక్ బిహేవియర్ ఆఫ్ హర్ ఫాదర్. 12 workers were killed in the conflict between 2 trade unions. కాన్ఫ్లిక్ట్ అంటే ఏం లే, క్లాష్ అనమాట, ఒకరి మధ్యలో ఒకరు క్లాష్ అని చెప్పుకోవచ్చు. 12 వర్కర్స్ వర్ కిల్డ్ ఇన్ ద క్లాష్ బిట్వీన్ 2 trade unions. ద మ్యాచ్ వాజ్ వెరీ ఆర్డినరీ ఆఫ్టర్ ఆల్ ద హైప్ జనరేటెడ్ బై ద ఫ్యాన్స్. ఈ మ్యాచ్ చాలా ఆర్డినరీ, ఏం పెద్ద స్కోర్ ఏం లేదు, అయినా కూడా ఆఫ్టర్ ఆల్ ద హైప్ జనరేటెడ్ బై ద ఫ్యాన్స్. హైప్ అంటే ఏం లే, అరిసి పెట్టడం అనమాట, అబ్బా ఏముందిరా అది ఇది అని చెప్పడం అనమాట, హైప్ క్రియేట్ చేయడం అనమాట. ఏంది ఉండదు ఆడ, నోటిఫికేషన్ రాదు, పుట్టకోసి రాదు, అయినా కూడా దాని గురించి దడ హైప్ క్రియేట్ చేస్తారు. అబ్బా ఇది ఇట్లా, ఈ జాబ్ ఇట్లా, అదట్లా ఇది ఎట్లా అని, ఆడేంది ఉండదు, హైప్ క్రియేషన్ అంటారనమాట. సో ద మ్యాచ్ వాజ్ వెరీ ఆర్డినరీ బదులు ద మ్యాచ్ వాజ్ నథింగ్ టు రైట్ హోమ్ అబౌట్. సో ఓవరాల్ ఏంటంటే ద వాజ్ వెరీ ఆర్డినరీ ఆఫ్టర్ ఆల్ ద హైప్ జనరేటెడ్ బై ద ఫ్యాన్స్. నెక్స్ట్ మనము నో వన్ వాజ్ దేర్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఇక్కడ ఏం కరెక్షన్ ఏమైతే లేదు, నో వన్ వాజ్ దేర్ అని చెప్పి, ఇది కరెక్టే, మేకింగ్ సెంటెన్సెస్. ఐ వాజ్ ఫస్ట్ టు రీచ్ ద కాలేజ్ టుడే. ఐ వాజ్ ద ఫస్ట్ అనే ఎప్పుడైతే ది ఫస్ట్ అనేది ఆర్డినల్స్ మనం విన్నాము. కార్డినల్ ఏంది, ఫస్ట్ అనేది కార్డినల్ అనమాట. సో ఐ వాజ్ ద ఫస్ట్ టు రీచ్ ద కాలేజ్ టుడే, నేనే ఫస్ట్ కాలేజ్ పోటీగాన్ని. లైఫ్ ఆఫర్స్ మెరియాడ్ చాయిసెస్, ఇజంట్ ఇట్. ఆఫర్స్ అన్నాడు సింగులరు, డజంట్ ఇట్ అని యూజ్ చేయాలి, ఇజంట్ ఇట్ కాదు. ఇక్కడ లైఫ్ ఈజ్ ఆఫర్ అని మనం ఉందా, కాదు కదా. ఇలాంటప్పుడు ఆఫర్స్ ఏదైతే ఉందో ప్రజెంట్ సింపుల్లో ఉంది కాబట్టి దీనికి మనము క్వశ్చన్ ట్యాగ్ అనేది డజంట్ ఇట్ అని చెప్పాలన్నమాట. ద మ్యాచ్ వాజ్ వెరీ ఆర్డినరీ ఆఫ్టర్ ఆల్ ద హైప్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము, నో ప్రాబ్లం. ద ప్రపోజల్ వాజ్ ఫుల్ ఆఫ్ ఇఫ్ అండ్ బట్ that I seriously doubted whether the stadium would ever be built, ifs and buts. సో గుర్తుంచుకోవాల్సిన విషయము, ద ప్రపోజల్ వాజ్ ఫుల్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్, చాలా ఇంపార్టెంట్. ఇది ఫుల్ ఆఫ్ ఇఫ్స్ మరియు బట్స్, దట్ ఐ సీరియస్లీ డౌటెడ్ వెదర్ ద స్టేడియం వుడ్ ఎవర్ బీ బిల్ట్ అనమాట. వీ ఇన్సిస్టెడ్ ఆన్ యూ లీవింగ్ ద మీటింగ్ ఇమీడియట్లీ. ఇక్కడ వీ ఇన్సిస్టెడ్ ఆన్ యువర్ లీవింగ్ ద మీటింగ్ ఇమీడియట్లీ. ద నెక్స్ట్ రీజన్ ఏంటి, ద రీజన్ వై ద మ్యాగజైన్ సెల్స్ సో వెల్ ఈజ్ బికాస్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ఎ ప్లెజెంట్ స్టైల్. సో ద రీజన్ బదులు ఇక్కడ మనము దట్ ఇక్కడ ఓవరాల్ ఏంటంటే ద రీజన్ వై ద మ్యాగజైన్ సెల్స్ సో వెల్ ఈజ్ దట్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ఎ ప్లెజెంట్ స్టైల్. సో ఓవరాల్ అనేది బికాస్ బదులు మనం దట్ యూజ్ చేయడం బాగుంటుంది. ద గర్ల్ టు హూమ్ he got married to is an actress. ఇక్కడ ఏంటంటే గాట్ మ్యారీడ్ టు అనే బదులు గాట్ మ్యారీడ్ ఈజ్ మోర్ ఎనఫ్. మ్యారీడ్ టు అవసరం లే, ఎవరైతే గర్ల్ ఉందో హూమ్ హీ గాట్ మ్యారీడ్ ఈజ్ అన్ యాక్ట్రెస్, అంతే. గాట్ మ్యారీడ్ టు అనేది వాడకూడదు. నెక్స్ట్, ద ఫ్యూగిటివ్ వాజ్ ఫైనలీ స్టాప్డ్ అట్ ద ఎయిర్పోర్ట్. స్టాప్డ్ వేరు, ఫ్యూగిటివ్ అంటే పారిపోయినోడు. వాడిని ఎక్కడ స్టాప్ చేశారు, అట్ ద ఎయిర్పోర్ట్. స్టాప్డ్ అనకూడదు అని అప్రిహెండ్ అనమాట. అప్రిహెండ్ అంటే ఇక్కడ వాడిని జప్తు చేసుకోవడం అనమాట, వాడిని కంట్రోల్లో పెట్టుకోవడం. సో ద ఫ్యూగిటివ్ వాజ్ ఫైనలీ అప్రిహెండెడ్ అట్ ద ఎయిర్పోర్ట్ బై ద కస్టమ్స్ ఆఫీసర్. హీ పర్ఫార్మ్డ్ బిలో పార్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఈ పర్ఫార్మ్డ్ బిలో పార్ అనే బదులు నన్ను అని చెప్పుకోవచ్చు అనమాట. షీ వాజ్ అన్హ్యాపీ ఈవెన్ ఆఫ్టర్ షీ మ్యారీడ్ ఇన్ టు అన్ అకామడేటివ్ అండ్ కేరింగ్ ఫ్యామిలీ. ఇక్కడ షీ రీమైన్డ్ అన్హ్యాపీ ఈవెన్ ఆఫ్టర్ షీ మ్యారీడ్ ఇన్ టు అన్ అకామడేటివ్ అండ్ కేరింగ్ ఫ్యామిలీ. సో ఈ విధంగా షీ రిమైన్డ్ అన్హ్యాపీ అని చెప్పుకోవచ్చు. ద ఇంటర్నెట్ హ్యాస్ టోటలీ చేంజ్డ్ ద వరల్డ్ లైక్ నో అదర్ టెక్నాలజీ బిఫోర్ ఇట్. ఇక్కడ ఏదైతే ఇంటర్నెట్ ఉందో ఇట్ హ్యాస్ రెవల్యూషనైజ్డ్ అనమాట. ముందుకి ఇప్పటికి ఏమైంది, ఇంటర్నెట్ రెవల్యూషనైజ్ అయిందనమాట, చాలా చేంజెస్ వస్తాయి. సో ఈ విధంగా టోటలీ చేంజ్ అనే బదులు రెవల్యూషన్ అనే వర్డ్ చాలా బాగుంటుంది. ఇలాంటి వర్డ్స్ మీరు క్లాస్ టెస్ట్లో చాలా యూజ్ అవుతుంది. కొన్ని వర్డ్స్ అనేది గన్ షాట్ వర్డ్స్ ఉంటాయి అనమాట, అలాంటి వర్డ్స్ పెట్టాల్సి ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్
టోటలీ చేంజ్, ఆ విధంగా వద్దు. నెక్స్ట్ ఏంటంటే టు అమెండ్ ఏ పీస్ ఆఫ్ రైటింగ్ మీన్స్ టు రిమూవ్ మిస్టేక్ ఫ్రమ్ ఇట్. అమెండ్మెంట్ వేరు, అమెండ్ వేరు. టు అమెండ్ ఏ పీస్ ఆఫ్ రైటింగ్ మీన్స్ టు రిమూవ్ మిస్టేక్ ఫ్రమ్ ఇట్. అమెండ్ అంటే నిర్మూలించడము. ఓకే. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ కిల్ హిమ్. ఇక్కడేంటి ఇమాజినేషన్. ఈ విధంగా ఇమాజిన్, ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అక్కడ ఐ అనేది వర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటి ఇమాజినేటివ్ సెంటెన్సెస్ అనమాట. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ కిల్ హిమ్. నెక్స్ట్ మనము దీస్ డేస్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ నాట్ యాజ్ బెటర్ యాజ్ దే యూస్ టు బీ ఇన్ ద ఎర్లీ 70s. ఇక్కడ మనము సూపర్లేటివ్ ఫామ్ యూజ్ చేయాలి. యాజ్ గుడ్ యాజ్, కంపారిటివ్ ఫామ్ కాదు. దీస్ డేస్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ నాట్ యాజ్ గుడ్ యాజ్ దే యూస్ టు బీ ఇన్ ద ఎర్లీ 70s. ద వేరియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెసిషన్ టేకెన్ బై ద ఫినాన్స్ మినిస్ట్రీ వాజ్, చూడండి, ద వేరియస్ కాన్సిక్వెన్సెస్ వచ్చింది, ఆఫ్ వచ్చింది. ఎక్కడైతే ఇలాంటి ఆఫ్ వస్తుందో దాని యొక్క ఆఫ్ ముందర చూడండి, ద వేరియస్ కాన్సిక్వెన్స్ అంటే వాజ్ కరెక్ట్. ద వేరియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెసిషన్ టేకెన్ బై ద ఫైనాన్స్ మినిస్ట్రీ వర్ నాట్ ఫోర్సీన్. ఇలాంటి సెంటెన్సెస్ ఆఫ్ ముందర ఏదైతే ఉందో, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఆఫ్ ముందర ఏదైతే ఉందో అలాంటి వర్బే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కాన్సిక్వెన్సెస్ అది ప్లూరల్ కాబట్టి వర్ వాడాలా. ఈ ఆఫ్ అనేది చాలా సెంటెన్సెస్లో మీకు కనబడుతుంది. అలాంటి సెంటెన్సెస్ దగ్గర మీరు ఖచ్చితంగా ఆఫ్ ముందర ఉండే వర్బే వాడాల్సి ఉంటుంది. హ్యావింగ్ ఫినిష్డ్ అట్ స్కూల్ రామ్ థాట్ ఆఫ్ గోయింగ్ టు బాంబే. ఇక్కడ థాట్ ఆఫ్ గోయింగ్ టు బాంబే ఇన్ సెర్చ్ ఆఫ్ సమ్ జాబ్. సో ఈ విధంగా చూసినట్లయితే హ్యావింగ్ ఫినిష్డ్ అట్ స్కూల్ రామ్ థాట్ ఆఫ్ గోయింగ్ టు బాంబే ఇన్ సెర్చ్ ఆఫ్ సమ్ జాబ్. నెక్స్ట్ మనం గుర్తుంచుకునే విషయము నో సూనర్ హ్యాడ్ ఐ స్పోకెన్ దాన్ హీ లెఫ్ట్. నో సూనర్ హ్యాడ్ ఐ స్పోకెన్, ఐ హ్యాడ్ స్పోకెన్ కాదు, హ్యాడ్ ఐ స్పోకెన్. ఆ విధంగా గుర్తుంచుకోండి. ద పేషెంట్ వాజ్ అకంపెనీడ్ బై హిస్ ఫ్రెండ్. ఇక్కడ పేషెంట్ ఏంటి, వాజ్ అకంపెనీడ్ బై, విత్ హిస్ ఫ్రెండ్ బదులు బై హిస్ ఫ్రెండ్ అనమాట. నెక్స్ట్ ఐ సా హిమ్ ఏ కపుల్ ఆఫ్ టైమ్స్ సిన్స్ మే. ఇక్కడ ఐ సా హిమ్ అనే బదులు ఐ హ్యావ్ సీన్ హిమ్ ఏ కపుల్ ఆఫ్ టైమ్ సిన్స్ మే. ఐ హ్యావ్ సీన్ హిమ్ ఏ కపుల్ ఆఫ్ టైమ్స్ సిన్స్ మే. హ్యావ్ సీన్ ఏ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేశాడు చూడండి. ఆల్దో ద పోలీస్ ఆఫీసర్ సింపథైజ్డ్ విత్ ద పూర్ హీ రిఫ్యూజ్ టు టేక్ ఎన్ యాక్షన్ అగైన్స్ ద రిచ్ మ్యాన్. ఇక్కడ ఆల్దో ద పోలీస్ ఆఫీసర్ సింపథైజ్డ్ విత్ ద పూర్ హీ రిఫ్యూజ్ టు టేక్ ఎన్ యాక్షన్ అగైన్స్ ద రిచ్ మ్యాన్. నెక్స్ట్ వీ వర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియరింగ్ న్యూస్. చూడండి ఏ విధంగా వీ వర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియరింగ్ న్యూస్. ఇట్ ఈస్ హూ ఈజ్ టు బ్లేమ్ ఫర్ దిస్ బ్యాడ్ సిచ్యువేషన్. ఇక్కడ ఇట్ ఈస్ హూ యామ్ టు బ్లేమ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే హూ యామ్ టు బ్లేమ్. మై బ్రదర్ హ్యాస్ రెడ్ పేజెస్ ఆఫ్టర్ పేజెస్, యూ హ్యావ్ రిటర్న్ దెమ్. ఇక్కడ పేజెస్ ఆఫ్టర్ పేజెస్ అనే బదులు పేజ్ ఆఫ్టర్ పేజ్ అనేది కరెక్ట్ వే ఆఫ్ యూసింగ్ అనమాట. సో మై బ్రదర్ హ్యాస్ రెడ్ పేజ్ ఆఫ్టర్ పేజ్. ఒక పేజ్ తర్వాత ఇంకొక పేజ్ అంటారనే, ఒక పేజీల తర్వాత పేజీలు అనరు, ఒక పేజ్ తర్వాత ఒకటి అంటారు, ఒకదాని తర్వాత ఒకటి అంటారు, కానీ కొన్ని దాని తర్వాత కొన్ని దాని అంటారా అనరు. ఆ విధంగా గుర్తుంచుకోండి, పేజ్ ఆఫ్టర్ పేజ్. హెవీ రెయిన్ ప్రివెంటెడ్ అస్ టు గో టు ద సినిమా అన్నాడు. ప్రివెంటెడ్ అస్ ఫ్రమ్ గోయింగ్ టు ద సినిమా, అస్ ఫ్రమ్ గోయింగ్ టు ది సినిమా. చూడు ఈ విధంగా ప్రివెంటెడ్ అస్ ఫ్రమ్ గోయింగ్ టు ద సినిమా. వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ డిఫికల్టీ టు ఫైండ్ అనే బదులు వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ఫైండింగ్. గుర్తుంచుకోండి, పేషెన్స్ యాజ్ వెల్ యాజ్ పర్సివరెన్స్ ఈజ్ నెససరీ ఫర్ సక్సెస్. పేషెన్స్ మరియు పర్సివరెన్స్ కంపల్సరీ ఈజ్ నెససరీ ఫర్ సక్సెస్. స్కేర్స్లీ హ్యాడ్ ఐ అరైవ్డ్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్. స్కేర్స్లీ హార్డ్లీ ఫాలోడ్ బై వెన్ అన్నమాట. ఇవన్నీ తెలియదు అనుకో, గడ్డి తింటారు కొడకలారా. నెక్స్ట్ 2 hours హ్యావ్ పాస్డ్ సిన్స్ హీ హ్యాడ్ ఫాలెన్ అస్లీప్. సో ఇక్కడేంటి, హీ హ్యాడ్ ఫాలెన్ అనే బదులు హీ హ్యాడ్ ఫెల్ అస్లీప్. సో ఓవరాల్ ఏంటంటే 2 hours హ్యావ్ పాస్డ్, 2 గంటలు గడిచిపోయింది, సిన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ హీ హ్యాడ్ ఫెల్ అస్లీప్. సో ఓవరాల్ ఏంటంటే హీ హ్యాడ్ అనే బదులు హీ ఫెల్ అస్లీప్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, హ్యావింగ్ బ్రోకెన్ డౌన్ ద డ్రైవర్ సెండ్ ద కార్. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, హ్యావింగ్ బ్రోకెన్ డౌన్ ద డ్రైవర్
సెండ్ ద కార్ వాజ్ సెండ్ బై దట్, ఇక్కడ ఓవరాల్ ప్యాసివ్ వాయిస్ అది కాదు. హ్యావింగ్ బ్రోకెన్ డౌన్ ద కార్, ద డ్రైవర్ సెండ్ ద కార్ వాజ్ సెండ్ బై ద డ్రైవర్, యాక్చువల్లీ కార్ కాదు, డోంట్ వరీ. ద పవర్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ డిఫరెన్సెస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్. ఇక్కడ డిస్టింగ్విష్ బిట్వీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిఫరెన్సెస్ అవసరం లే. ద పవర్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్. ఇక్కడ డిఫరెన్సెస్ అనేది డిలీట్ చేయండి. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, జాన్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్లీ యాజ్ ద ఎగ్జామినేషన్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. ఇక్కడ వెరీ హార్డ్ అంతేగాని హార్డ్లీ అనేది అయితే కాదు. జాన్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ యాజ్ ద ఎగ్జామినేషన్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. ఆఫ్టర్ మేకింగ్ మీ వెయిట్ ఫర్ 2 అగనైజింగ్ అవర్స్ ద గ్రీన్ మ్యాన్ కాల్డ్ మీ ఇన్ అండ్ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాంటెడ్. ఇక్కడ వాట్ ఐ వాంటెడ్ అనేది యూజ్ చేయండి. సో ఆఫ్టర్ మేకింగ్ మీ వెయిట్ ఫర్ 2 అగనైజింగ్ అవర్స్ ద గ్రీన్ మ్యాన్ కాల్డ్ మీ ఇన్ అండ్ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాంటెడ్. ద ఫైర్మెన్ వోర్ ఇన్ఫ్లేమబుల్ క్లోతింగ్ ఫర్ ప్రొటెక్షన్. ఇక్కడ ఇన్ఫ్లేమబుల్ని మనము నాన్ ఫ్లేమబుల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఫైర్మెన్ ఉన్నాడో దే వోర్ నాన్ ఫ్లేమబుల్ క్లోతింగ్ ఫర్ ప్రొటెక్షన్. ఈవెన్ టుడే ఇట్ ఈస్ ఇన్క్రెడ్యులస్ టు థింక్ దట్ మెన్ హ్యావ్ వాక్డ్ ఆన్ ద మూన్. ఇక్కడ ఇన్క్రెడ్యులస్ అనే బదులు ఇన్క్రెడిబుల్ అనమాట. ఈరోజైనా కానీ ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్ అంటే విచ్ కెనాట్ బి క్రెడిబుల్ అంటే బిలీవ్డ్ అనమాట. టు థింక్ దట్ మెన్ హ్యావ్ వాక్డ్ ఆన్ ద మూన్, మనుషులు మూన్ మీదకి వెళ్తున్నారు అంటే ఇది ఒక ఆశ్చర్యం అనమాట. అడల్ట్స్ సఫరింగ్ ఫ్రమ్ చికెన్ పాక్స్ కెన్ డెవలప్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంప్లికేషన్స్. అడల్ట్స్ సఫరింగ్ ఫ్రమ్ చికెన్ పాక్స్, ఎవరైతే చికెన్ పాక్స్ నుంచి బాధపడుతున్నారో ఆల్ కైండ్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ నుంచి సఫర్ అవుతున్నారు అని చెప్తున్నాడు అనమాట. ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఆస్క్డ్ టు రైట్ ఏ ఫోర్వర్డ్ టు ద బుక్. ఇక్కడ ఏంటంటే ఫోర్వర్డ్ అంటే ముందు చూపు అని ఉంటుంది అనమాట. ఫార్వర్డ్ అని కూడా ఇక్కడ ఏంటంటే ఫోర్వర్డ్ కరెక్టే ఇచ్చాడు. సో ఫోర్వర్డ్ అంటే ముందుగా ఒక బుక్లో స్టార్టింగ్లో ఫోర్వర్డ్ అనేది ఉంటుంది అనమాట. దాని గురించి ప్రైమ్ మినిస్టర్ని అడిగారనమాట రాయమని. ఐ మస్ట్ కాంప్లిమెంట్ యూ ఆన్ యువర్ గుడ్ మేనర్స్ అండ్ యువర్ ఇంపెకబుల్ బిహేవియర్. ఇంపెకబుల్ అంటే స్పాట్లెస్ అనమాట, క్లీన్ రావాడు, వాని బిహేవియర్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. సో ఐ మస్ట్ కాంప్లిమెంట్ యూ ఆన్ యువర్ గుడ్ మేనర్స్ అండ్ యువర్ ఇంపెకబుల్ బిహేవియర్ అనమాట. కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంట్ వేరు, కాంప్లిమెంట్ అంటే షబాషి, అడ్మిరేషన్ అనమాట. అబ్బా భలే గట్టి కూడా రావాడు, భలేవాడురా, వాడు భలే మాట్లాడతారా ఆ విధంగా. నెక్స్ట్, ద యంగ్ మెన్ ఫ్రమ్ జపాన్ ఫౌండ్ ద అసెంట్ ఆఫ్ ద మౌంటైన్ హార్డ్ గోయింగ్. అసెంట్ అనేది వేరు, అసెంట్ అనేది వేరు. ఇక్కడ అసెంట్ అంటే ఎక్కడం అనమాట, అసెండింగ్. అప్రూవల్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. అసెంట్ అంటే అప్రూవల్ అనమాట, అంటే అప్రూవ్ చేయడం. ఓకే, యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పి. ద వర్స్ట్ కమ్స్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, ద వర్స్ట్ కమ్స్ టు ద వర్స్ట్ ఐ విల్ హ్యావ్ టు బిడ్ గుడ్ బై టు మై స్టడీస్ అండ్ జాయిన్ మై ఫ్యామిలీ బిజినెస్ ఇఫ్ ద సిచ్యువేషన్ బికమ్స్ టూ డిఫికల్ట్ ఆర్ డేంజరస్. ఇఫ్ ద వర్స్ట్ కమ్స్ టు ద వర్స్ట్, ఆ విధంగా గుర్తుంచుకోండి. సో ఓవరాల్ ఏంటంటే ద వర్స్ట్ అనేది ఇంపార్టెంట్. ఇఫ్ ద సిచ్యువేషన్ బికమ్స్ టూ డిఫికల్ట్ ఆర్ డేంజరస్. ఏ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ దే ఆఫర్డ్ వాజ్ రియలీ గుడ్. ఇక్కడ రియలీ వాడడం చాలా ఇంపార్టెంట్. రియల్ అనేది వేరు, రియల్ అనేది వేరు. షీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ షీ హ్యాస్ నెవర్ ఇన్ హర్ లైఫ్ టోల్డ్ ఎ లై ఇజంట్ ఇట్. ఇక్కడ షీ హ్యాడ్ నెవర్ ఇన్ హర్ లైఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నాలెడ్జ్ ఆఫ్ అట్లీస్ట్ 2 లాంగ్వేజెస్ ఈజ్ రిక్వైర్డ్ టు పాస్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ ఈజ్ అనేది యూస్ చాలా మ్యాండేటరీ. ఎవ్రీ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ యూ సజెస్టెడ్ ఆర్ నాట్ వర్త్ సీయింగ్. ఇక్కడ ఆల్ ఆఫ్ ద ఫిల్మ్స్ యూ సజెస్టెడ్ ఆర్ నాట్ వర్త్ సీయింగ్. ద సెక్రటరియట్ కంప్రైజెస్ ఆఫ్ మెనీ ఎయిర్ కండిషన్ రూమ్స్. ఇక్కడ కంప్రైజెస్ బదులు కంప్రైజ్ అని చెప్పుకోవచ్చు, ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ హై టైమ్ హీ స్టూడ్ ఆన్ హిజ్ ఓన్ 2 legs. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ హై టైమ్ హీ స్టూడ్ ఆన్ హిజ్ ఓన్ 2 legs, లేదా ఫీట్ అని చెప్తారు. మామూలుగా లెగ్స్ అని చెప్పకూడదు, ఆన్ హిజ్ ఓన్ 2 feet అంటారు, అంటే కాళ్ళు. హీ వాక్డ్ ఆన్ ఫుట్ అని చెప్తారు, అంటే లెగ్స్ అని చెప్పరు కదా. సో లెగ్స్ వాడకూడదు మనం.
ఎందుకంటే హీ వాక్డ్ ఆన్ ఫుట్. హీ డినైడ్ టు హ్యావ్ బీన్ దేర్. హీ డినైడ్ హ్యావింగ్ బీన్ దేర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. హ్యావింగ్ బీన్ దేర్ అనేది ఇప్పుడు జెరెంట్ ఫామ్ లాగా చూడొచ్చు మనము. యు ఆర్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ కండక్ట్ వితిన్ 2 days ఆఫ్ ద రిసీట్ ఆఫ్ దిస్ లెటర్. ఇక్కడ ఆన్ ద రిసీట్ ఆఫ్ అని అనమాట. 2 days ఆన్ ద రిసీట్ ఆఫ్, అంతేగాని ఆఫ్ ద రిసీట్ ఆఫ్ అనకూడదు అనమాట. ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్డ్ బిట్వీన్ యూ అండ్ మీ. ఇక్కడ బిట్వీన్ ఫాలోడ్ బై అండ్ వచ్చింది చూసారా, యూ తర్వాత మీ అనేది రావాల్సి ఉంటుంది రిఫ్లెక్సివ్ ఫామ్లో అనమాట. ఎయిదర్ ఆఫ్ ద రోడ్స్ లీడ్స్, చూడు ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ ఫాలోడ్ బై ప్లూరల్ అనమాట, లీడ్స్. ఇక్కడ లీడ్ ఇచ్చాడు, సో ఎయిదర్ ఆఫ్ ద రోడ్స్ లీడ్స్ టు, ఇక్కడ ఎయిదర్ ఆఫ్ ద రోడ్స్ అన్నాడు, సరే ఇక్కడ రోడ్ అనమాట. ఎయిదర్ ఆఫ్ ద రోడ్ లీడ్స్ టు పార్క్ అనమాట. ఇక్కడ రోడ్స్ అన్నాడు, నో ప్రాబ్లం. రోడ్స్ అయితే లీడ్ అవుతుంది, రోడ్ అయితే లీడ్స్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. అన్లెస్ యూ డు నాట్ గివ్ ద కీస్ ఆఫ్ ద సేఫ్ యూ విల్ బీ షార్ట్. నువ్వు ఈకోకుంటే నిన్ను చంపేస్తారనమాట. అన్లెస్ యూ డు నాట్ అనే బదులు అన్లెస్ యూ గివ్ అనేది రావాలి, ఎందుకంటే ఇక్కడ డు నాట్ అనేది రాకూడదు. అన్లెస్ ఫాలోడ్ బై పాజిటివ్ సెంటెన్స్ అనమాట. అన్లెస్ యూ గివ్ ద కీస్ ఆఫ్ ద సేఫ్ యూ విల్ బీ షార్ట్. ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ డు నాట్ డ్రాప్ అవుట్ చేయండి, అంటే రిమూవ్ చేయండి. ద వాల్యూ ఆఫ్ డాలర్ డిక్లైన్స్ యాజ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రైజెస్ వేరు, రైజెస్ వేరు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే గ్రోత్ అనమాట. ద వాల్యూ ఆఫ్ ద డాలర్ డిక్లైన్స్ యాజ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏమైంది, పెరిగిందనమాట, అట్లా రైజెస్. బ్యాంక్స్ వర్ డెవలప్ టు కీప్ పీపుల్స్ మనీ సేఫ్ అండ్ టు మేక్ ఇట్ అవైలబుల్ when they need it. यहाँ पे banks were developed to keep people's money safe and make it available. ఇక్కడ మేక్ ఎప్పుడైతే వస్తుందో టు మేక్ అనేది వాడకూడదు. అండ్ మేక్ అవైలబుల్ ఆర్ మేడ్ అవైలబుల్ అంటారు, కానీ ఈ విధంగా మనము టు అనేది వాడకూడదు. ద ఆఫీసర్ ఈజ్ యాంగ్రీ ఆన్ ద క్లర్క్ ఫర్ నాట్ అటెండింగ్ టు ద వర్క్. ఇక్కడ ద ఆఫీసర్ ఈజ్ యాంగ్రీ విత్ ద క్లర్క్ ఫర్ నాట్ అటెండింగ్ టు ద వర్క్ అనమాట. బీయింగ్ ఇట్ ఏ రైనీ, చెప్పాను ఆల్రెడీ, ఇట్ బీయింగ్ ఏ రైనీ డే యూజ్ చేయాల్సి ఉంటుంది. బీయింగ్ ముందర ఇట్ ఖచ్చితంగా వాడాలి. ద కాంబినేషన్ ఆఫ్ 2 sentences విత్ కామన్ సబ్జెక్ట్. ఇట్ బీయింగ్ ఏ రైనీ డే ఐ కుడ్ నాట్ గో అవుట్. ఇక్కడ 2 కాంబినేషన్, ఒక మెయిన్ సబ్జెక్ట్ తోటి కామన్ సబ్జెక్ట్ తోటి కొడుతున్నాడు అనమాట. ద లాయర్ ఆస్క్డ్ ద కంప్లైంట్ టు పుట్ హిజ్ సైన్ ఆన్ ద పేపర్. సైన్ బదులు సిగ్నేచర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎప్పుడైనా కానీ సిగ్నేచర్ అంటారా, సైన్ చేయండి అంటారు, సిగ్నేచర్ చేయండి సార్ అంటారు, సైన్ అనకూడదు తప్ప. యూ కుడ్ బీ బెటర్ ఆఫ్ అన్నాడు, యూ కుడ్ బీ బెటర్ ఆఫ్ బదులు యు ఆర్ బెటర్ ఆఫ్ దీస్ డేస్ అండ్ దిస్ ఎనేబుల్స్ యూ టు హ్యావ్ లిటిల్ మోర్ ఫన్. సో ఆ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ దట్ హోల్సేల్ షాప్ దే డు నాట్ సెల్ ఫ్యూవర్ దాన్ 10 bags ఆఫ్ రైస్. ఇక్కడ ఫ్యూవర్ దాన్ బదులు లెస్ దాన్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద అన్కౌంటబుల్ నౌన్స్ అనమాట. సో లెస్ దాన్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం అడుగుతుంది ఏంటంటే, ఐ వెంట్ ఇన్ టు ద బ్యాంక్ అండ్ విత్డ్రూ సమ్ మనీ. ఐ వెంట్ టు ద బ్యాంక్ అని చెప్పుకోవచ్చు, ఇంటూ అని చెప్పకూడదు అనమాట. బ్యాకన్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే హ్యాడ్ ఎ థర్స్ట్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ బ్యాకన్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే హ్యాడ్ ఎ థర్స్ట్ ఆఫ్ నాలెడ్జ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అనమాట. మనకి దప్పికుండల్లా ఫర్ నాలెడ్జ్, థర్స్ట్ ఆఫ్ నాలెడ్జ్ కాకుండా థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. ఐఎమ్ ఏబుల్ టు కోప్ అప్ విత్ అనే బదులు టు కోప్ విత్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఐఎమ్ ఏబుల్ టు కోప్ విత్ అంటే ఏదైనా కానీ నేను దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట, డిఫికల్టీస్ని. షీఈస్ కాన్ఫిడెంట్ టు విన్ ద గోల్డ్ మెడల్ అన్నాడు. దిస్ టైమ్ షీఈస్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ గోల్డ్ మెడల్ అనమాట. సో ఈ విధంగా ఆఫ్ విన్నింగ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏ మూమెంట్ డీలే వుడ్ హ్యావ్ ప్రూవ్డ్ కాస్ట్లీ ఇన్ ద సిచ్యువేషన్. ఇక్కడ ఏ మొమెంటరీ డీలే అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. వుడ్ హ్యావ్ ప్రూవ్డ్ కాస్ట్లీ ఇన్ ద సిచ్యువేషన్. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది, ఆఫ్టర్ యూ విల్ రిటర్న్ ఫ్రమ్ చెన్నై అన్నాడు. ఆఫ్టర్ యూ రిటర్న్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, యూ విల్ అనేది వాడకూడదు. ఆఫ్టర్ యూ రిటర్న్ ఫ్రమ్ చెన్నై. సో నెక్స్ట్ మనము ఈ పార్ట్ అనేది నెక్స్ట్ పార్ట్ మనము మొత్తం ఈ ఎర్రర్ డిటెక్షన్తో పాటు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, క్లాస్ టెస్ట్ కానీ ప్రతిదీ మనం తెలుసుకున్నాము. ఐ హోప్ ఈ 8 వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో, మీరు ఇన్ని రాయలేను సార్, నాకు ప్రాక్టీస్ చేసే పేపర్స్ కావాలంటే మీరు కాల్ చేసి అడగచ్చు, ఆ పేపర్స్ మీకు పంపిస్తాను. ఛార్జెస్ అనేది 2200 రూపాయలు ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్ అవుతుంది. సో ఎక్కడికైనా కానీ మీకు పోస్టల్ ఛార్జెస్తో సహా మీకు ఆ మెటీరియల్ అనేది మోర్ దాన్ 500 to 600 పేజెస్ అనేది మీరు
ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట 500 పేజెస్. సో డోంట్ వరీ, గో త్రూ దిస్. I hope these videos will help you in cracking your SSC examinations. Thank you guys. Have a good day. Have a great life.